నాకు ఒక్క ప్రశ్న ఉండిపోయింది, దాని నుంచి తొలుస్తోంది. చెప్పండి. మరి ఆంధ్ర యూనివర్సిటీలో మీ గురువులు ఎవరైతే మీకు BA ఆనర్స్లో ఎవరైతే గురువులు ఉన్నారో, మరి తర్వాత ఎప్పుడైనా తారసపట్టం కానీ తర్వాత ఎప్పుడైనా జీవితాంతం బద్రిరాజు కృష్ణమూర్తి గారు తారసపడుతూ ఉన్నారు జీవితాంతం. ఆయన నేను నీకు గురువుని కాలేకపోయినందుకు నాకు దిగులుగా ఉందని లైఫ్ అంతా అంటూ ఉన్నాడు. నేను ఇనాక్కి PhD గైడెన్స్ ఇచ్చానని చెప్పడానికి లేకుండా పోయింది నాకు అని అంటుంటాడు ఆయన. ఆయన నా ఎవ్రీ స్టేజ్ నేను అభివృద్ధి అవుతున్న దశలు చూసి ఆనందించినవాడు. ఆయనకి నేను ఎంత అభివృద్ధికి వస్తే అంత ఇష్టం. ఆయన చేసినటువంటి అంటే నన్ను ప్రోత్సహించినటువంటి స్థితి చాలా ఎక్కువ. ఈయన ఎస్వి జోగారావు గారు నేను పూర్తిగా నాశనం అయిపోవాలనుకున్న వ్యక్తుల్లో ప్రథముడు. ఆయన వేరు వేరు చోట్ల ప్రొఫెసర్గా మేము కలిసినప్పుడు కూడా నేను ఏ రకమైనటువంటి మానసికమైన ఇది లేకుండా ఒక గురువు అనే దశతోనే గౌరవించాం. ఆయన చివరికి పిచ్చిక్కినోడు అయ్యి నన్ను ఎందుకు నువ్వు గౌరవిస్తున్నావు అని అంటాడు. మంచి వచ్చాడో మీరు మాకు పాఠం చెప్పారండి అని అంట. నేను నీకేమీ చెప్పలేదు అంటాడు. మీరు చెప్పిన క్లాసులో నేను ఉన్న పోనీ అని నాకు అనూహ్యంగా ఉంటుంది నీ ప్రవర్తన అని అన్నాను. తర్వాత మా యూనివర్సిటీకి ఎందుకు నా మీద నువ్వు శత్రుభావాన్ని చూపించటం లేదని క్లియర్గా అడిగాడు ఒకసారి. నాకు శత్రువులు లేరండి అన్న. అందరూ నాకు మిత్రులేనండి అన్న. నేను ఎట్లా మిత్రుడిని నీకు అన్నాడు. గురువును మించిన ఆరాధ్యం ఇంకెవరుంటారండి? నేను గురువులు కాదు కదా నీకు. మీరు గురువు కాకపోయిన పాఠం విన్నా నేను. అది మీ ఇష్టం లేకుండా పాఠం చెప్పారు, నేను విన్నాను. చివరికి నేను నిన్ను శత్రువుగానే భావిస్తాను అని అన్నాడు. అక్కడ ఒక చిన్న ఏమిటంటే ఆయన నాకంటే 4-5 ఏళ్ళు పెద్దవాడు. మా జూనియర్ ఒక అమ్మాయి అంటే ఆయనకి ఇష్టం ఉండేది, ఆ అమ్మాయికి నేను ఇష్టమై ఉండేది. అది ఎటు కాకుండా అయిపోయింది. ఆయన కోపం ఉంది లోపల. ఆ రకమైనటువంటి కోపంతో ఆయన ప్రవర్తన ఉందనేది నాకు తెలుసు. ఇంకేం చేయగలిగిందిలే. ఈ అమ్మాయిని ఈ దండం పెడతాను పోతల్లి అని చెప్పడానికి వీల్లేదు. నాకేమీ ఇష్టం లేదు గురువుగారు, నేనేం చేసేది అని అనడానికి ఈయనకి వీల్లేదు. ఈ రకమైనటువంటి ఆమెని తృణీకరించలేను, ఇవన్నీ ఉన్న విషయం చెప్పలేను. నేను దూరంగానే జాగ్రత్తగా ఉండేవాడిని. ఇది ఒక అక్కడికి నేను నీకు శత్రువుని అన్నాడు ఒకసారి. మా యూనివర్సిటీకి వచ్చాడు ఎక్స్టెన్షన్ లెక్చర్ ఇవ్వడానికి. ఎవరైనా నాకు శత్రువు అనుకుంటే అది వాళ్ళ అదృష్టం సార్ అన్న. ఏమిట్రా బాగా మాట్లాడావు ఏమిటి అన్నాడు. మీరు శత్రువు అనుకుంటే అది నీ అదృష్టం. అదృష్టం అంటే 2 రకాలు. దృష్టం కానీ చూడబడింది, తెలియంది. చూడలేదు, తెలియలేదు ఆయనకి. అదృష్టం అంటే సరే ఫార్చ్యూన్ అని అంటే ఆయన నన్ను న్యూట్రల్ చేసుకోగలిగానండి జీవితంలో. ఆయన శత్రువు అనుకునేవాడిని న్యూట్రల్ చేసుకోగలిగి ఏ స్థాయికి వచ్చాడంటే తాగుదాం రా అనే పరిస్థితికి వచ్చాడు. నేను తాగను, తాగే డబ్బు మాకు ఒకప్పుడు లేదు, ఇప్పుడున్న డబ్బు తాగడానికి కాదు నాకు వచ్చింది. కుటుంబం సంస్థ. నా భార్య కూడా డిస్ట్రిక్ట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసేవారు. మా 4 పిల్లలు బాగా చదువుకున్నారు, 4 బాగా అభివృద్ధికి వచ్చారు. వాళ్ళకు వచ్చిన 4 కూడాను వాళ్ళంత సమర్థులు, వాళ్ళకంటే ఎక్కువ కూడాను కొందరు. ఈ 8 మంది ఇంత బాగా రావడానికి నాకుండేటటువంటి జాగ్రత్తలే కారణం. నాకు ఇటువంటి అలవాట్లు ఏమీ చెప్పానే, కూల్ డ్రింక్స్ కూడా లేదు, డ్రింక్ చేయలేదండి, అట్లా ఏమీ లేకుండా జాతిగా ఉండేది. నాకు మా అమ్మ తర్వాత అమ్మలాగా నా భార్య ఉండేది. చాలా ప్రేమగా ఉండేది, చాలా భక్తిగా ఉండేది. నేను ఆమెను అమ్మాయినే పిలిచేవాడిని, నాకంటే 4 ఏళ్ళు పెద్ద ఆమె అయినా సరే నేను భక్తిగా ఉండేవాడిని. ఆమెకు కూడా నన్ను చాలా ఇష్టంగా చూసుకునేది. ఒక విధంగా తన సంతానాన్ని కాపాడుకున్నట్టే నన్ను కాపాడుతూ ఉండేది అనిపిస్తుంది. నేను ఏ రకంగా పొరపాటు పడకుండా జాగ్రత్త పడడానికి, చాలా చాలా జాగ్రత్త పడడానికి ఆమె స్కోప్ ఇచ్చింది. ఏ రకంగా నాకు అన్ని చోట్ల వ్యతిరేకతలు ఉండేవి. ఇప్పుడు నేను పోటీ పడుతుందల్లా బ్రాహ్మణులతో వచ్చేటటువంటి ఇబ్బంది ఒకటి ఉండేది. నేను వాళ్ళతో ఎదుర్కొని పోటీలో నిలబడాలి, గెలవాలి. 10 ఎవరికైనా సహాయం చేసే మనుషులు ఉంటారు, నాకు సహాయం చేసే మనుషులు ఉండరు. ఇప్పుడు నా బంధువు ఎవరన్నా ఉంటే నాకు సహాయం చేస్తాడు, నా బంధువు కాని వాళ్ళు నాకు సహాయం చేయాలి.
అట్లాంటి పరిస్థితుల్లో నేను నెగ్గుకొస్తా ఉంటే ఆమె ఆశ్చర్యంగా చూసేది నన్ను. ఆమె ఒక మాట అనేదండి, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు, మీరేమో సాధించడానికి పుట్టారు, మీ జన్మ సామాన్యమైంది కాదు. జన్మ సామాన్యమైందేనమ్మా, మా అమ్మ దెబ్బలకు తయారైంది ఇది అని నేను అంటుండే. కాదు, యూఆర్ ఎ సెలెక్టెడ్ సీడ్ అనేది ఆమె. జాగ్రత్తగా ఉండండి మీరు ఏదో. తర్వాత ఆమె 70 ఏళ్ళు బ్రతికినప్పుడు నేను ఇంతకాలం బ్రతకవలసిన మనిషిని కాదు, నాకుండే అనారోగ్యానికి నాకుండే పరిస్థితులకి మీ వల్ల నేను ఇంతకాలం బతుకుతున్నాను, మిమ్మల్ని అభివృద్ధిలోకి వస్తే చూడడానికి నేను బతుకుతున్నాను అని, ఎప్పుడో చనిపోతాను అనుకున్నాను అని అనే మనిషి మిమ్మల్ని కాపాడడానికో మిమ్మల్ని ఇబ్బంది లేకుండా ఉండడానికో నేను బతుకుతున్నాను అనేది కాదు ఆమె. మీ అభివృద్ధి చూడడానికి నేను బతుకుతున్నాను అని అనేది. నేను వైస్ ఛాన్సలర్ అయినప్పుడు మా కమ్యూనిటీ నుంచి మొదటి వైస్ ఛాన్సలర్ నేను. ఓకే. అంతకుముందు ఎవరు కాలేదు, ఏ సబ్జెక్టు వాళ్ళు కాలేదు, తెలుగు వాడు కావడం అట్లుంచి. ఇది ఎవరికి వస్తుంది అవకాశము, ఇంత అదృష్టం. అందుకే నేను మిమ్మల్ని వదలకుండా మీ వెంట పడ్డానని. అంటే ప్రేమగానే, మీరు కూడాను అంతే ప్రేమతో ఆత్మీయంగా ఉన్నారు. అదృష్టవంతురాలు నేను. మన పిల్లలు అదృష్టవంతులమ్మా, వాళ్ళు బాగా తయారయ్యారు. నేను అమ్మని పిలిచేవాడిని అండి, అమ్మానే పిలిచేవాడిని. ఏమేమి వ్యవహారం ఉండదు. ఎవరు తన చెప్పవలసి వస్తే భాగీరథి గారనో అట్లా చెప్పేవాడిని, లేకపోతే అమ్మ అనేవాడిని. వాళ్ళతో కూడా అమ్మ అంటే వాళ్ళకి ఒక్కోసారి డిస్టర్బెన్స్ వచ్చేది. మా అమ్మని రిఫర్ చేస్తున్నానా ఏమని రిఫర్ చేస్తున్నా తెలిసేది కాదు. అందుకోసం భాగీరథి గారు అనేవాడిని. భార్యను గారు అంటాడు ఎవడు వీడని. అదే అదృష్టం. మీరు ఏదో అడగపోయారు. అంటే మీకు యాక్చువల్గా ఇంకొక ఆయన ఉన్నారు కదా, అంటే అప్పుడు హెడ్, అంటే మీకు యాక్చువల్గా ఆయన ఒప్పుకోరెన్స్ అని చెప్పి కదా మీకు ఈయన గంటిజోగి స్వామియాజీ గారు. స్వామియాజీ గారు ఆయన మరి తర్వాత ఎప్పుడు తారసపడలేదు. గంటిజోగి స్వామియాజీ గారు ఒక్కసారి విశాఖపట్నం క్లబ్లో, నేను క్లబ్కి వెళ్ళా. ఎందుకంటే స్పెన్సరు స్వీట్స్, అక్కడ గవర్నర్స్ బంగ్లా దగ్గర స్పెన్సర్ స్వీట్స్ ఉంటాయి. స్పెన్సర్ సిగరెట్స్ అమ్మే చోటే సిగరెట్లు కూడా, ఇది స్వీట్స్ కూడా ఉంటాయి. ఆ స్వీట్లు బాగుంటాయి. అవి తెచ్చుకుందామని విశాఖపట్నం పోయినాం. ఇప్పుడు మీరు గవర్నర్స్ బంగ్లా మీకు ఐడియా ఉంది కదా, పక్కనే స్పెన్సర్ బిల్డింగ్ ఒకటి ఉంది. ఆ బిల్డింగ్లో దొరికేవి. వెళ్ళేవాడిని. అక్కడ ఆయన పేకాడతా కనపడ్డాడు. ఆ తర్వాత నేను ఆయన చూడడానికి, ఆయన చూద్దామని ఇష్టం కూడా లేదు మనసులో. అదే నాకు ఏమీ చేయకపోయినా నన్ను బాగా ప్రేమించిన షడంగిజీ గారిని కలిసేవాడిని. ఇంటికి రానివాడు, దూరంగా నిలబెడతాడు, దూరంగా నిలబెట్టి మాట్లాడతాడు. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏమని అడుగుతాడు. గాలి కూడా, నా గాలి ఆయనకి తగలకూడదు, ఆ జాగ్రత్త పడి నిలబెడతాడు నన్ను. అన్ని జాగ్రత్తలు ఉన్నాయి, కానీ అద్భుతమైన ప్రేమ చూపిస్తాడు. ఆయన తన నియమనిష్టలు ఆయన చూసుకుంటాడు. అదే సమయంలో నన్ను ప్రేమించటంలో ఏ లోపం లేకుండా ప్రేమిస్తాడు. ఆయనైనా చూసేవాడిని నేను. ఇంకా జోగారావు గారిని చూడడానికి ఇష్టపడేవాడిని కాదు, కానీ ఎక్కడన్నా కలిస్తే యూనివర్సిటీ యాక్టివిటీస్లో చాలాసార్లు కలిసేవాళ్ళవి. 4-5 సంవత్సరాలు పెద్దవాడు అంతే. కృష్ణమూర్తి గారు అంతే. మేము చాలా చోట్ల కలిసేవాళ్ళం. వీళ్ళు కాకుండా నేను చేస్తున్నప్పుడు కొర్లపాటి శ్రీరామూర్తి గారు అని ఒక ఆయన ఉండేవాడు. నేను చదువుతుంటే ఆనర్సు, ఆయన పిహెచ్డీ చేస్తూ ఉన్నాడు. ఆయన నన్ను బాగా ప్రేమగా చూసేవాడు. ఆయన బ్రాహ్మణుడు కాదు, నన్ను బాగా చూస్తూ ఉండేవాడు. కానీ ఆయనకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకసారి మేమిద్దరిమి యూజీసీ వాళ్ళకి నెట్కి సిలబస్ ఫ్రేమ్ చేసే కమిటీలో ఉన్నాం. ఆ కమిటీలో ఈ టాపిక్ ఉండకూడదు అని నేను పట్టుదలతో ఉన్నా. ఆ టాపిక్ ఉండాలి అని పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఎంఏ అయిన తర్వాత పిహెచ్డి చేయబోయేవాడు సంస్కృతం వ్యాకరణం, తెలుగు వ్యాకరణం మీద పరీక్ష రాయటం నాకు ఇష్టం లేదు. వ్యాకరణం చదవడం ఏమిటి, ఎంఏ అయినవాడు 10వ తరగతితో పోవాలది. నేను ఒప్పుకోనంటే యూజీసీ నెట్ క్వాలిఫికేషన్ చూడండి, దానికి సిలబస్లో ఇది పెడతానంటాడు ఆయన. వద్దండి అని అన్నాను నేను. వీలు కాదన్నాడు. నేను ఒప్పుకోనని అన్నా. నేను ఒప్పుకోను అన్నాడు ఆయన. నేను సంతకం చేయను, నేను లేచి వెళ్ళిపోతాను, నీకు టీఏడిఏ ఇద్దరు అన్నాడు. టీఏడిఏ కోసం రాలేదు ఇక్కడికి, నేను వెళ్ళిపోతాను, నాకు ఇది ఇష్టం లేదు, అవసరం లేని సబ్జెక్ట్ పెడుతున్నాడు,
ఎవడు పెడతాడు గ్రామరు? ఎంఏ అయిపోయిన పిల్లలకి పరీక్ష గ్రామర్లోన పరీక్ష పెట్టాల్సింది. నేను యూజీసీకి రాస్తాను, ఎడ్యుకేషన్ మినిస్టర్కి రాస్తాను, హెచ్ఆర్డీకి రాస్తాను, పేపర్లన్నిటికీ రాస్తాను. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. మార్కులు వస్తాయి ప్రొఫెసర్ గారు వాళ్ళకి అన్నాడు. చివరికి మార్కులు వస్తే వచ్చినాయి, రాకపోతే పోయినాయి. బండ చదువులు వద్దు, ఆలోచించే చదువులను పెడదాము. వ్యాకరణం పెట్టడం నేను ఒప్పుకోను. మీ ఇష్టం, మీరు పెట్టుకుంటే పెట్టుకోండి. మిగతా వాళ్ళు జిఎన్ రెడ్డి గారు ఉన్నారు, మాధవ శాస్త్రి గారు ఉన్నారు. నేను ఇట్లా మొండికి పడేసరికి వీడు చెప్పే దాంట్లో కొంచెం ఆలోచన ఉంది అని వాళ్ళిద్దరూ వాళ్ళ గురువులు. ఇతను దాదాపు గురువుతో సమానమైన వాడే, సీనియర్ నాకు. పిహెచ్డి చేస్తున్నాడు, నన్ను ప్రేమగా చూసేవాడు పైగా. అట్లాంటి మనిషితో నేను ఇంత ఆర్గ్యూ చేసేసరికి చివరికి పెట్టలేదు. అంటే ఒక సిలబస్లు అండి అన్ని యూనివర్సిటీస్లో మోడర్నైజ్ అవ్వడం. ఇనాక్ లేకపోతే ఐఐ కాదు, ఇప్పటికి ఐఐ కాదు, ఇప్పుడు అన్నీ మోడర్నైజ్ అయిపోయినాయి, ఆధునికమైంది. ఈ ఆధునికం కావడానికి నేను చేసిన పోరాటం అంతా ఇంత కాదు, ఇంత కొట్లాడేవాడిని, ఈ స్థాయిలో కొట్లాడేవాడిని. ఆత్మీయులైనటువంటి వాళ్ళతో కొట్లాడవలసి వచ్చేది. ఇప్పుడు మాధవ శాస్త్రి గారు, జిఎన్ రెడ్డి గారు కాదులే ఇది పెడదామని అన్నుంటారు అనుకోండి, వాళ్ళని కూడా ఇది కుదరదనేవాడిని. కుదరదనడానికి నా కారణాలు నాకు ఉన్నాయి. వ్యాకరణం ఎంఏ అయిపోయిన వాడు యూజీసీ పరీక్షలు రాసేటప్పుడు పెట్టడం ఏమిటి? ఇంతకంటే దరిద్రం ఏమన్నా ఉందా? బేసిక్స్ అప్పుడు ఎందుకు? ఇంతకంటే దరిద్రం ఏమన్నా ఉందా? ఆలోచనకి ఏదైనా నేర్చుకునేదండి అది. వ్యాకరణం నేర్చుకుని రాసేది. వీడు కొంచెం కొత్తగా ఆలోచించాలి. పిల్లవాడిని ఆలోచనకు గురి చేయాలని కానీ బండ చదువులకి, కంటత పెట్టే చదువులకి మనల్ని బయట చేయొద్దు అని నేను చాలా అది బాగా సక్సెస్ఫుల్గా చేశానండి. అన్ని యూనివర్సిటీస్లోనూ సిలబస్ మోడర్నైజ్ అయిందంటే నేను చేసిన పోరాటం చాలా ఉంది. ఇది ఎట్లా చరిత్రగా మిగులుతుందో నాకు తెలియదు, కానీ ఎవరైనా చేసిన చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్దగా కనిపిస్తాయి. ఇంత పెద్ద పోరాటం కూడా అంత బాగా కనపడాలంటే కనపడదు, చాలా కష్టమైన విషయమే. సరే కానివ్వండి, మోడర్నైజ్ అయింది, అదే కదా నాకు తృప్తి. నేను చేశానా చేయలేదా అన్నది కాదు. గురువుతోనైనా పోటీ పడి గురువునైనా ఎదుర్కొనేటటువంటి పని చేయడం మా గురువులకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం. చివరికి కొలబడి శ్రీమూర్తి గారు మంచిదే కానీ మన పిల్లలకి మార్కులు వచ్చేయిపోతాయి, మనం పెడితే బాగుంటుంది అని చివరికి ఏ పరిస్థితుల్లోనూ వద్దు శ్రీమూర్తి గారు, పిల్లలు లేని భవిష్యత్తుని, తెలుగు సాహిత్యం భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళం అవుతాం మనం. వ్యాకరణం తాగిపోతే ఎట్లా? వీళ్ళు భారతం, భాగవత, రామాయణం మనకేం చెప్పింది? ఆ మూడింటిలో నుంచి వచ్చినటువంటి ఒక్క సూత్రం చెప్పమని ఎవరు నన్ను అడిగితే ఆ ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చేవాడు మనకు కావాలి. కరెక్ట్. ఈ ఊతుల గచ్చు పరుగునుడు సంధి నిత్యం అనేవాడు ఎందుకు? అది వద్దు, నా మాట వినండి అని చెప్తే సరే కానీ లేదు. చివరికి నేను ఎంత థ్రెట్ పెట్టానంటే, నేను దీనికి ఉండను, నేను సంతకం చేయను, నేను వెళ్ళిపోతాను, ఇది తప్పని యూజీసీకి రాస్తాను, మినిస్ట్రీకి రాస్తాను, హెచ్ఆర్డీకి రాస్తాను, పేపర్స్కి రాస్తాను, వాళ్ళు ఇస్తే వేస్తారు, అంతే మాంతారు, నేను మాత్రం ఊరికే ఉన్నాను. అప్పటికే నేను పోరాటం చేస్తున్నానని తెలుసు వీళ్ళకి, సిలబస్ను ఆధునీకరణ చేయడానికి ఇది చేస్తానని తెలుసు. సరే చూద్దాంలేని అనుకొని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత అంతవరకు నాకు ఆత్మీయుడైన వాడు ఆత్మబంధువు అయిపోయాడు, కొర్రవాడి శ్రీమూర్తి గారు. నీ పట్టుదల మంచిదేను, ఇంత పట్టుదలగా ఉండాలి, లేకపోతే మనం వెనకబడిపోతాము, భాషగా వెనకబడిపోతుంది అని ఆయన కూడా రియలైజ్ అయ్యాడు. గురుగారు, మరి ఇప్పుడు భాష అంటే నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే మనకిప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక మరి తెలుగు మీడియం అనే గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియం నుంచి కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియమ్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. చాలామంది దాన్ని విమర్శించడం, చాలామంది స్వాగతించడం రెండూ జరిగాయి. మరి మీరు మీ అభిప్రాయం ఏంటి దాని మీద? తెలుగు మీడియంలో చదవటం అన్నటువంటిది దేశం బాగుపడడానికి అత్యవసరమైన విషయం. ఇక దాంట్లో తిరిగే లేదు. ప్రభుత్వం, ప్రజలు, ఓటర్లు, వీళ్ళ ఇష్టాలు అనిష్టాలు ఆ దరిద్రం అవతల పెడితే తెలుగులో మనిషి చదువుకోకపోతే వాడు గొప్పవాడు కాడు. నేను తెలుగు చదువుకోకపోతే మీరు నన్ను పలకరించేవాడిని కాదు. తెలుగు చదువుకోవడం అన్నటువంటిది, తెలుగులో చదువుకోవడం అన్నటువంటిది ఏ భాష అయినా మాతృభాషలో వస్తే మాత్రమే వాడు గొప్పవాడు అవుతాడండి. మాతృభాష రాకపోతే, మాతృభాషలో వాడు ఆలోచన,
సమాచార వినిమయం వాడికి లేకపోతే వాడు ఏ రకంగానూ పనికొచ్చేవాడు కాడు. మాతృభాష ఎంత బాగా సామర్థ్యం వస్తే వాడు శాస్త్రవేత్త అయిన అవుతాడు, లాయర్ అయినా అవుతాడు. ఇంగ్లీష్లో గొప్పగా వాదించడానికి కూడా వాడికి తెలుగు బాగా రావాలండి. మాతృభాష రాకపోతే వాడు ఏమీ నేర్చుకోలేడు అసలు. అంటే తెలుగు మీడియం రావడానికి తెలుగు రావడానికి తేడా ఉంది కదండి. అంటే ఇప్పుడు చెప్తా మీ సమస్య నాకు అర్థమైంది. తెలుగు మీడియంలో చదువుకోవడం అంటే తెలుగు భారత భాగవత రామాయణాలే కాదండి. తెలుగు అంటే నిత్య దైనందిన జీవితంలో మనం ఏం చదువుకుంటామో, ఏం చేస్తామో, ఏం రాస్తామో, ఏం చూస్తామో దాన్ని చెప్పే శక్తి రావాలి. ఇప్పుడు నువ్వు హిస్టరీని దాంట్లో చెప్పాలి, కెమిస్ట్రీని చెప్పాలి, బోటనీని చెప్పాలి, హ్యుమానిటీస్ అన్నీ రావాలి, సైన్సెస్ అన్నీ రావాలి. మీరు కావాలంటే ఎంత టెక్నాలజీ తేగలరో అంతా తేవాలి. ఇంజనీరింగ్ కూడా తెలుగులో ఉండొచ్చు. మెడిసిన్ హైదరాబాద్లో ఉన్న డాక్టర్లు అందరూ మెడిసిన్ ఉర్దూలో చదువుకున్న డాక్టర్లు. వాళ్ళు ఏమీ తక్కువ డాక్టర్లు ఎవరు లేరు. మాతృభాషలో చదువుకుంటే తప్ప గొప్పదైనటువంటి శక్తిమంతుడిగా ఎవడో కాడు. మాతృభాషలో చదువుకోవడం అంటే తెలుగు సబ్జెక్ట్ చదువుకోవడం కాదు, ఇతర సబ్జెక్టులన్నీ కూడా. అసలు ఆలోచించడమే తెలుగులో వస్తే తప్ప గొప్ప దేశం రాదండి. ఇప్పుడు సిలబస్లో అంతా ఇంగ్లీష్ మీడియంలో పెడతామని అంటే ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, ఏమీ రాకుండా పాడైపోయే ప్రమాదం వస్తుంది. ఖచ్చితంగా ఒక దశ దాకా పివి నరసింహారావు గారు 1974లో తెలుగు మీడియం BA MAలో కూడా ఉండాలని పెట్టాడు. తెలుగు అకాడమీ ప్రారంభమైంది. హ్యుమానిటీసు, సైన్సెస్ అన్నీ కూడాను తెలుగులోకి రావాలని పుస్తకాలన్నీ రాయించడం తెలుగు అకాడమీ ప్రాథమికమైన పని. తెలుగులో విశ్వవిద్యాలయాల్లో బోధన కోసం పాఠనం పరిశోధనం తెలుగులో ఉండడం కోసం పుస్తకాలన్నీ తెలుగులోకి తెప్పిద్దామని తెలుగు అకాడమీ ప్రారంభించారు. తెలుగులో డిగ్రీలో పీజీలో కూడాను తెలుగులో చెప్పడం మొదలుపెట్టారు. నెమ్మదిగా మన వాళ్ళు ఇంగ్లీష్లోనే నేర్చుకొని ఉండడంతో తెలుగులో చెప్పలేని మాస్టర్లు కొంతమంది, ఇంగ్లీషు సరిగ్గా రాక తెలుగు సరిగ్గా రాకుండా అవస్థపడేవాళ్ళు కొంతమంది, అటు ఇటు కాకుండా పోతున్నామని ఇది కాదులే మనం ఇంగ్లీష్కే పోదామని అప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము 2 ప్యారలల్ సెక్షన్స్ ఏర్పడ్డాయి. ఈ సమాంతరమైనటువంటి తరగతుల్లో ఇంగ్లీష్ చదువుకుంటే అమెరికా పోవచ్చు, బ్రిటన్ పోవచ్చు, జపాన్ పోవచ్చు, చైనా పోవచ్చు అనుకుని ఇంగ్లీష్లో చదువుకోవడానికి పిల్లలకి తెలివిగలవాడు ఎవడైనా, అద్భుతమైనటువంటి తెలివిగలవాడు కావాలి అని అంటే వాడు తెలుగులో చదువుకోవాలి. తెలుగులో చదువుకుంటేనే మీరు తెలుగులో చదువుకున్న వాడినే గొప్పవాడు చూస్తారు. తెలుగు రాని వాడిని వాడు గొప్పవాడు కాలేడండి. ఇప్పుడు కంప్యూటర్ సైన్సు లిమిటెడ్ వర్క్, దానికి తెలుగుతో లేదు, దానికి భాష లేదు, ఏదో ఉంది, అది నేర్చుకుంటారు. అది నేర్చుకోవడానికి కూడా మీ బేసిక్ తెలుగు వస్తే తప్ప వీల్లేదు. అది కాదు అని మీరు ఎప్పుడన్నా అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మీరు ఒక దాన్ని ఆలోచించడానికి కానీ దాన్ని విశదీకరించడానికి కానీ అనలైజ్ చేయడం అంటారే దానికి కానీ మన ఆలోచన పరిధి విస్తృతం కావడానికి ప్రాథమికంగా చదువుకున్న చదువు మనల్ని తీర్చిదిద్దుతుంది. ఆ ప్రాథమికంగా చదువుకున్న చదువులో మనకి ఎంత విశాలమైనటువంటి విషయం కనబడాలో అది మీ చదువులో కనిపిస్తుంది. మీకు అర్థమైనటువంటి చదువు అయితే థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా అర్థమవుతుంది. మీకు అర్థం కాని చదువు అయితే ఒక మాట అండి, తెలుగు బాగా వచ్చిన వాడికి థియరీ ఆఫ్ రిలేటివిటీ అర్థమైనంత బాగా ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన వాడికి అర్థం కాదు, ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన తెలుగు వాడికి అర్థం కాదు. ఇంకా నిస్సందేహం అది. ఇప్పుడు మీరు ఎందుకంటే దైనందిన జీవితంలో చుట్టుపక్కల ఉండే ఏదైతే కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతూ ఉంటుందో దానికి దీనికి గ్యాప్ ఉంటుంది కాబట్టి మీకు అది నేను అంగీకరిస్తాను గురుగారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం చూడాల్సి ఉంది. చెప్పండి. ఖచ్చితంగా దీనికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఏంటి అంటే నేను తెలుగు మీడియంలోనే చదువుకొని వచ్చాను. సరే కానీ అయితే విషయం ఏంటి అంటే దైనందిన జీవితంలో చాలా వరకు ఇప్పుడు సైన్స్ మీద కానీ ఇటువంటివి ఏమైనా తీసుకుంటే కనుక ఇప్పుడు ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఇటువంటివి ఏమైనా తీసుకుంటే చాలా పదాలు తెలుగులో ఉండవు. అవి ఏంటంటే మనం అవే పదాలని తెలుగులో చెప్పుకున్నాం. ఇప్పుడు చాలామంది వాడుక భాషలో కూడా కిడ్నీ అంటున్నారు కానీ మూత్రపిండాలు అనట్లేదు ఎవరు.
అంటే మన పరిస్థితి గురించి. కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్ అనేది అంటే చాలా వరకు మనం ఒక్క ఆంధ్రప్రదేశ్ని మాత్రమే మనం తీసుకొని మనం మాట్లాడుకోవడం, అంటే తెలుగు రాష్ట్రాలని రెండింటిని కలిపి తీసుకుని మాట్లాడుకోవడం కాకుండా మనం గ్లోబల్ కాంపిటీషన్ అనే దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగాను. మరి ఇప్పుడు మీ ప్రశ్న నాకు అర్థం అది. సో దానికి వచ్చేసరికి మళ్ళా భాష మీద పట్టు, ఎందుకంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఎప్పుడైనా సరే ఏ దీనిలోకి అయినా మీరు ఇందాక ఒక మాట చెప్పారు, అంటే మీ తల్లి దగ్గర నేర్చుకున్నారు ఇది ఏంటంటే మన మాటే ఇంపార్టెంట్, ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడుతాము ఏంటనేది. సో ఏంటంటే మనం గౌరవం ఇస్తున్నాం అనేది తెలియాలిగా అవతల వాళ్ళకి, అంటే అది కమ్యూనికేషన్. మనం గౌరవం ఇస్తున్నాం కానీ గౌరవం ఇస్తున్నాం అని తెలియజేసేది ఏది మన కమ్యూనికేషన్. సో ఆ దీనిలోకి వచ్చేసరికి అంటే తెలుగుని భాషగా నేర్చుకోండి, తెలుగుని వాడుకలో ఉంచుకోండి, ఇదంతా బాగుంది, కానీ తెలుగు మీడియంలోనే చదువుకోండి అనేది ఇప్పటికీ నాకు శేష ప్రశ్న. అంటే గవర్నమెంట్ చేసిందా లేదని కాకుండా నేను మీకు ఒక మాట చెప్తా, నాకు అర్థమైంది. ఇంగ్లీషు ప్రపంచ భాష ఎట్లయింది? ప్రపంచ భాష ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఎక్కువ మందికి వాడుకలోకి వచ్చింది కాబట్టి బ్రిటిష్ రూల్ వలన ఎక్కువ చోట్ల అది ఏంటంటే ఇంపీరియల్ రూల్ రావడము, వాళ్ళు ఇంగ్లీష్ని పాపులరైజ్ చేయడం జరగడం వలన ఇది అయింది. ఇంకా ఎక్కువ చోట్ల ఫ్రెంచ్ ఉండుంటే కనుక ఎక్కువ ఫ్రెంచ్ అయి ఉండేది. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా, వాళ్ళు ప్రపంచం అంతా పరిపాలించే వాళ్ళుగా ఎట్లా మారారు? ఇంకొక మాట చెప్తా వినండి, నేనే చెప్తాను సమాధానం. వాడి ఇంగ్లీషు మీద ఉన్నంత ప్రేమ, వాడికి ఇంగ్లీషు మీద ఉన్నంత ప్రేమ విశ్వాన్ని పరిపాలించే మనిషిగా చేసింది. ఎట్లాగూ అంటే తన భాషని 53% మాట్లాడతారు ఇంగ్లీషు ప్రపంచంలో. వాళ్ళు ఎవరైనా సరైనటువంటి ఇంగ్లీష్ కాదని అది అనుకుంటే అమెరికన్ ఇంగ్లీష్ అని కొట్టేస్తారు, ఇండియన్ ఇంగ్లీష్ అని కొట్టేస్తారు, సరైన ఇంగ్లీష్ వీళ్ళకి రావడం లేదని తిట్టేస్తారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీద అంత పట్టుదల ఉంటుంది. ఇంగ్లీషు వచ్చిన వాడు ఏమన్నా చేయగలడు అని వాళ్ళకి నమ్మకం ఉంది. తెలుగు వచ్చిన వాడు నేను ఏమైనా చేయగలనన్న నమ్మకంగా ఉంటే వాడు ఏమైనా చేస్తాడు. భాష గొప్పతనం భాషల శక్తి పెంచుతుందండి. ఇంగ్లీషు గొప్పతనం ఇంగ్లీష్ వాళ్ళ శక్తి పెంచింది. వాళ్ళు ప్రపంచాన్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే స్థితికి తీసుకెళ్ళింది. తెలుగు బాగా నేర్చుకుంటే వీళ్ళు గొప్ప, ఇప్పుడు ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇంతగా ఉండి అక్కడ మీరు వచ్చారు, వాళ్ళు అక్కడ అమెరికాని శాసించే వాళ్ళుగా ఉన్నారు. కనీసం 1 కోటి మంది ఉంటారేమని అనిపిస్తుంది. 62 లక్షల మంది స్టూడెంట్సే ఉంటున్నారు ఇప్పుడు అమెరికాలో. తెలుగు వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంకొక 60 లక్షల మందికి తక్కువే ఉంటారు, పోనీ ఎంతో కొంత ఉంటారు. వీళ్ళు ఇంతమంది ఉంటే 62 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నది నాకు తెలుసు. ఆ విద్యార్థులు ఇంతమంది ఉంటే వీళ్ళు ఇంత చేస్తుంటే వీళ్ళు అక్కడ మేము ఇది స్థాపించగలము అని అనుకుంటే మీరు చెప్పినటువంటి మాట వాడు నేర్చుకోవడానికి మీ భాష నేర్చుకుంటాడు. మీరు గొప్పవాడు, సంస్కృతం రాసిన వాడి మాట నేర్చుకోవడానికి జర్మనీ నుంచి మ్యాక్స్ ముల్లర్ పరిగెత్తుకుంటూ వచ్చి నానా అవస్థపడి నేర్చుకుని ఆయన మహాపండితుడు, భారతదేశం అంత పండితుడు లేడనిపించిన స్థాయికి వచ్చాడు. ఏమిటంటే భాషను అనుకూలంగా చేసుకొని వచ్చే ఆలోచనలు గొప్పవండి. భాష మీద పట్టున్న వాడికి ప్రపంచం మీద పట్టు వస్తుంది. వాడు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. ఉప్పు కప్పు రంగు చెప్పినోడు కాదు, అది సాహిత్యాన్ని పక్కన పెట్టండి. భాష మీద పట్టున్న వాడికి అభివ్యక్తి సామర్థ్యం పెరుగుతుంది. అభివ్యక్తి సామర్థ్యం పెరిగితే వాడు నూతన జీవన విధానాన్ని వస్తుజాలంతో సహా సృష్టించే మనిషి అవుతాడు. ఆ సృష్టి జరిగితే నీ దగ్గర నుంచి, నీ భాష నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇతరులకు వస్తుంది. ఇప్పటికీ మనం వీళ్ళ దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలి అంటే ఆ భాషలోనే పోవాలి అనేటటువంటి పరిస్థితి మనకి ఎట్లా ఉందో, మాతృభాషలో అన్ని కార్యకలాపాలు చేయగలిగే మనుషులు తయారైతే ఒకప్పుడు లేకపోవచ్చు. ఒకప్పుడు ఆంగ్లో సాక్సన్ని పట్టుకొని ఉండొచ్చు, సంస్కృత పదాలను తీసుకుని ఉండొచ్చు, ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో నుంచి పదాలు ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుని ఉండొచ్చు. ఏమైనా ఆ భాషని ప్రపంచ భాష చేయగలిగారు. మాట్లాడేవాడి వల్ల వాడి భాష గౌరవం వస్తుంది. మాట్లాడేవాళ్ళు బలహీనులైతే ఆ భాష గౌరవాన్ని కోల్పోతుంది. తెలుగుని మనం గౌరవించాలి అంటే మనం చేసే ఆలోచనలన్నీ తెలుగుని వృద్ధి చేయడానికి పనికొచ్చేవి కావాలి. మన ఆలోచనలు ఎంత గొప్పవైతే
తెలుగు ఎంత గొప్పదవుతుంది. ఆలోచించడానికి తెలుగు అద్భుతంగా సహాయం చేస్తుంది. మా అమ్మ చెప్పిన ఒక్క మాట, ఓచుకుంటే కోడిగుడ్డు సట్టడు. అది ఒక్కటి ప్రపంచంలో నేను దేన్ని సాధించడానికన్నా పనికొచ్చే మాట. అట్లాగే అమ్మ అను అన్నం దొరుకుతుంది, నీ అమ్మను తన్నులు తింటావు. అక్కడ తింటాం, ఇక్కడ తింటాం, అది అన్నం. ఇది ఇంత సూక్ష్మంగా ఎంత జీవన సత్యమో చెప్పొచ్చు. ఇది ఇంకో చోట లేదా ఉండొచ్చు. ఇంతకంటే బాగా శక్తి ఆమెకు ఉండుంటే ఇంకా ఏవో చెప్పేది. మనమంతా కూడా గిరి కూసుకుని బతకూడదురా, గిరి పెద్దది చేసుకోవాలనేది. ఓ చిన్న గుండ్రం గీత గీసుకుని అందులో బతకొద్దు, పెద్ద వృత్తంలో తిరగాలి, పెద్ద వృత్తంలో జీవించాలి అన్న సంకల్పం. ఈ గిరి గీసుకుని బతకొద్దు, గిరి పెద్దది కావాలి అన్న ఆలోచన ఉంది దానికి. ఆలోచన పెరగాలండి. పద్యాలు రాయడమో, ఛందస్సు రావడమో, ఇప్పుడు వ్యాకరణం యూజీసీ నెట్లో పెడతామనడము అట్లాంటిది కాదు. ఆలోచన పెరిగేది. ఆలోచన పెరిగి మీకు ఒక మాట చెప్తున్నా, ఒకటి పిహెచ్డి రావడానికి 16 పేజీలకు కూడా సిద్ధాంత గ్రంథానికి వచ్చింది అని విన్నాను. 5000 పేజీలు రాసి కూడా ఒక సిద్ధాంత గ్రంథం రిజెక్ట్ అయిన వాడు ఉంటాడు. ఒకడికి $16 అమ్మే వాచిని $6 నేను తయారు చేయగలను అన్నాడు. అదే వాచిని చేయమన్నారు, చేసి ఇచ్చాడు. వాడికి డాక్టర్కి ఇచ్చారు. ఏం చేశాడు వీడు? వాచ్ని తయారు చేశాడు. ఏమిటితో తయారు చేశాడు? అక్కడ ఉండే ఇన్స్ట్రుమెంట్స్తోనే. ఇది ఎట్లా వచ్చింది చేయగలను అని? ఆ పదజాలం వాడికి అక్కర్లేదు, ఆ ఉండేటటువంటి థియరీ వాడికి అక్కర్లేదు. ఈ ముళ్ళు తిరగాలి, ఈ ముళ్ళు తిరగాలి, ఈ చక్రం తిరగాలి, ఈ చక్రం తిరగాలి, ఈ తిరగడానికి ఇది మెటీరియల్ వాడాలి, ఈ మెటీరియల్ వాడితే ఇట్లా తిరుగుతుంది, అంత రేటు పెట్టక్కర్లేదు, ఇంత రేటు పెడతాను. వాడికి పిహెచ్డీ వచ్చింది. ఒక వాచ్ని $16 దాన్ని $6 ఎప్పుడో కాలం, ఇప్పుడు $6కి $16 రాకపోవచ్చు, అది వేరే మాట. ఎప్పుడో వచ్చినటువంటి దాన్ని దీన్ని నువ్వు ఎట్లా రాసావో చెప్పమంటే వాడు చెప్తున్నాడే కానీ మాటలు దాన్ని రాయలేకుండా ఉన్నాడు. ఆలోచన కావాలి. ఈ ఆలోచనకి వాడికి చెప్పి ఇది తీసుకున్నాను, రైట్, ఇది తీసుకున్నాను, వాడికి అది ఇంగ్లీష్లో చెప్పాలి. వాడికి ఇంగ్లీష్లో చెప్పడం రాదు. రాకపోయినంత మాత్రాన దీన్ని తయారు చేయలేకపోలేదు వాడు. వీడి గౌరవం వచ్చింది, పిహెచ్డి వచ్చింది. జర్మనీలో కానీ ఇంగ్లాండ్లో కానీ పోతే మనవాడు ఎవడన్నా చదువుకోవడానికి నువ్వు ఏ టాపిక్ మీదన్నా రీసెర్చ్ చేయి, మా భాషలో రాయి. నువ్వు ఏ టాపిక్ మీదన్నా రీసెర్చ్ రాయి, తెలుగులో రాయని మనం చెప్పలేము. వాడి దగ్గరికి పోతే సిఆర్ రెడ్డి పోయాడు, ఎకనామిక్స్ రాయాలి, నీ తీసి ఇక్కడే రాసిపో, ఇంగ్లీష్ మా భాషలో రాసిపో, మా భాషలో రాయాల్సింది. ఇప్పుడు ఎందుకు మీ భాషలో రాయాలి? మీ భాష ముఖ్యం కాదు, అక్కడ నువ్వు కనుక్కున్న సిద్ధాంతం ముఖ్యం. ఆ సిద్ధాంతం చెప్పడానికి దీన్ని వాడుకో. 6 నెలలు వాళ్ళ భాష నేర్చుకోమంటారండి వాళ్ళు. మనం పోతే నేను పోతే ఇప్పుడు జర్మనీ 10 నెలల్లో కూడా నేర్చుకోలేము. వాడు 6 నెలల్లో నేను నేర్చుకుని రాస్తాడు. భాష అన్నది గొప్ప ఆలోచనల కేంద్రం. భాష లేకపోతే నీకు ఆలోచనలు రావు. ఆలోచనలు చదువుకొని వాళ్ళకి కూడా గొప్పగా వస్తాయి, భాష వాళ్ళది కాబట్టి. మాతృభాషలో చదువుకుంటే గొప్ప నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అవుతాం, గొప్ప విషయాలు తెలుస్తాయి. తెలుగు భాషలో చదువుకోవాలి. అయితే ఎంతకాలం చదువుకోగలిగే స్థితి ఉంటే, ఎంతకాలం చదువుకున్నా నీకు ఉపయోగకరమైన పరిస్థితులు ఉంటే అంతకాలం చదువుకో. ఉపయోగం లేదనుకుంటావు అనుకో, నీకు ఆలోచన పరిధి పెరిగిందనుకో, నీకు ఏదన్నా రావాల్సిన అవకాశాలు ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు ఫ్రెంచ్ రాస్తావో, స్పానిషే రాస్తావో, ఇంగ్లీషే రాస్తావో, జర్మనే రాస్తావో, ఎందులోనన్నా నువ్వు రాయి. నీకు బ్రతుకు తెరువుకి అక్కడ ఉపయోగపడుతుంది. కానీ నీ తెలివితేటలో ఆలోచనలు మాత్రం నీ భాషా ప్రాంగణం నుంచే నీకు పుడతాయి. ఇది మీకు ఒక మాట చెప్తాను. మీకు ఇంకొక మాట అన్నాను, నాకు కనిపించే వస్తువుల మీద వచ్చేటటువంటి లెక్కలు కనిపించని దాని మీద రావు అని అన్నా. ఈ చక్రం ఇంత చిన్నది, ఈ చక్రం ఇంత పెద్దది, ఈ చక్రం మైలుకు పోయేసరికి ఎన్నిసార్లు తిరుగుతుంది, ఈ చక్రం ఎన్నిసార్లు తిరుగుతుంది అన్న ప్రశ్నకి నాకు వెంటనే సమాధానం దొరుకుతుంది. నాకు కనిపిస్తున్నాయి ఈ చక్రాలు దొరకటం. మాతృభాషలో అట్లా కనిపిస్తుందండి జీవితం. మాతృభాషలో భవిష్యత్తు కనిపిస్తుందండి. మాతృభాషలో ఆలోచనలు పుడతాయండి. అందుకోసం నేను మీరు అడిగిన ప్రశ్నకి మాతృభాషల్లో వీలైనంత ఎక్కువ అధ్యయనం, అధ్యాపనం ఇవన్నీ చేసి
మనుషుల్ని పెంచితే మన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఇంగ్లీష్ చదువుకున్నందువల్లే గొప్పవాళ్ళం అవుతాము. ఇంగ్లీష్ చదువుకోవడం గురించి నేను మాట్లాడలేదు గురుగారు. మళ్ళీ అది ఇంగ్లీష్లో చదువుకోవడం, ఇంగ్లీష్ చదువుకోవడం రెండు వేరు. అవును అవును. తెలుగులో చదువుకోవడం, తెలుగు చదువుకోవడం ఈ రెండు వేరు కదా. అంటే మీరు ఇంత చెప్పినా కూడా నాకు మళ్ళీ అదే క్వశ్చన్ ఇంకా ఉంది. ఎందుకు అంటే మనం అంటే మీరు ఇందాక చెప్పారు గొప్ప గొప్ప వ్యక్తులైన వాళ్ళ గురించి. ప్రపంచంలో అందరూ గొప్పగా సాధించారు ఎప్పుడు కూడా. వాళ్ళు ఎక్కడో ఉంటారు మీలాగా, కానీ అందరూ అలాగా అవలేరు కూడా చెప్పాలి అంటే. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించాలి, చాలా అనుకూలించాలి, అది ఒప్పుకున్నాను. ఇవన్నీ ఉంటేనే కాబట్టి సో కామన్గా ఇన్ జనరలైజ్ చేసి మనం చూడాలి. ఎప్పుడైనా ఎక్కువ మందికి అన్వయించాలి అనుకుంటే స్టాండర్డ్స్ కిందకి రావాలి. మళ్ళీ ఒక మాట చెప్తున్నా, బ్రిటన్లో చదువు మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అవును. ఇక వేరే భాష ఎందులోనూ ఉండదు. చైనాలో వేరే భాషలో ఉండదు. జపాన్లో, చైనా వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో వస్తారు చెప్తున్నా. జపాన్లో వేరే భాషలో ఉండదు, జాపనీస్లోనే ఉంటుంది. అవును. తర్వాత జర్మనీలో వేరే భాషలో ఉండదు. అవును. ఇప్పుడు వాళ్ళు సాధించినంత విజయం, వాళ్ళు చేరుకున్నటువంటి స్థితి వేరే భాష రాకపోయినందువల్ల వాళ్ళకి నష్టం కలగలేదు. ఖచ్చితంగాను. రైట్. ఇప్పుడు వాళ్ళు మేమింత మొనగాళ్ళమి అని అమెరికాకో బ్రిటన్కో చెప్పడానికి ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. అవును. వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తే తప్ప తెలియదు కనుక. అవును. అందుకోసం వాళ్ళు నేర్చుకోవచ్చు. తెలుగులో గొప్ప మేధావి కావాలి. మేధావి అంటే ఈ వ్యాకరణం ఈ కాదు, సాహిత్యం కాదు, తెలుగులో గొప్ప ఆలోచన పరుడు కావాలి. ఈ ఆలోచన పరులు సాధించినటువంటి విజయాన్ని మనం వేరే చోట చెప్పడానికి మీరు ఏ భాషలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు జర్మనీకి వెళితే సిఆర్ రెడ్డి అది ఆ భాష నేర్చుకుని అక్కడ తీసేసి ఇచ్చినట్టు. అవును. గ్రాంధికంగానే తీసేసి రాయాలని అంటే కాదు, వ్యవహారికంగా కూడా రాస్తాను అని రాసినటువంటి వాడు అటువంటి థీసిస్ ఇంకేది కూడాను మళ్ళీ సృష్టి కానంత గొప్పది రాయగలిగే పరిస్థితి ఉంది. అవును. ఆలోచించడానికి మాతృభాష తల్లి అండి, అది బేస్. కరెక్టే గురుగారు. అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు మాతృభాష అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకే పిల్లలు ఉన్నారు. మాతృభాష వాళ్ళకి తెలుగు అవుతుంది, కానీ వాళ్ళు అమెరికాలో పుట్టి పెరగడం, లేకపోతే ఇక్కడ పుట్టిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకు అక్కడికి వెళ్ళిపోవడం. సో అంటే కంప్లీట్గా వాళ్ళు ఏ లాంగ్వేజ్లో ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తున్నారో చిన్నప్పటి నుంచి, దేన్నైతే ఇచ్చేసుకున్నారో దేనిలో అయితే ఆలోచించడం. సో సాధారణంగా ఆలోచనలకు భాష ఉండదు, కానీ ఏంటంటే భాషతో అన్వయించుకుంటాం దాన్ని. భాషతో ఖచ్చితంగా అన్వయించుకునేది మొట్టమొదటి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజే వాళ్ళకి మాతృభాష అవుతుంది ఒరిజినల్గా చెప్పాలి అంటే. అది యాక్చువల్గాను. సో ఈ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏదైతే మొత్తం తీసుకుంటున్నారో, దేన్ని చూసి పెరుగుతున్నారో, దేనిలో పెరుగుతున్నారో అదే దానిలోనే వాళ్ళకి పరిజ్ఞానం పెరుగుతుంది. నిస్సందేహంగా ఖచ్చితంగా. రైట్. నిస్సందేహంగా ఒక మాట చెప్తాను. మాతృభాష అంటే తల్లి నేర్పే మాటలు, తల్లి లాంటి సమాజం నేర్పే మాటలు, తల్లి లాంటి జీవన విధానం నేర్పే మాటలు, పరిసరాలు నేర్పే మాటలు, ప్రకృతి నేర్పే మాటలు, పశువులు పక్షులు ప్రాణులు ఇచ్చేటటువంటి సందేశాలు, ఇవన్నీ కలిపితే మాతృభాష. ఒక పిల్లవాడు అమెరికాలో పుట్టాడు, తెలుగు తల్లికే పుట్టాడు. వాడు పెరుగుతున్నది తెలుగులో కాదు, తెలుగు వాతావరణం కాదు. ఈ రెండింటి మధ్య అతనికి కొంతకాలం సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణ నుంచి వాడు ఒడ్డున పడితే వాడు నేర్చుకుంటున్న భాష, వాడు ఏమి రాస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో అదే వాడి మాతృభాష. కరెక్ట్. అందులో ఏమి నిస్సందేహం. ఒక ప్రాంతం నుంచి మీకు ఒక మాట చెప్తా. ఒక ప్రాంతం వాడు ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గురించి నవల రాస్తే పుట్టి పెరిగినటువంటి జీవితం వస్తుందే, వాడు స్థిరపడ్డ జీవితం వస్తుందే. ఒక్కొక్కసారి పుట్టి పెరిగింది వస్తుంది, ఒక్కొక్క చోట స్థిరపడ్డది వస్తుంది. రెండింటి కలయిక వస్తుంది. ఆ కలయిక నుంచి గొప్ప సంస్కృతి పుడుతుంది. ఇప్పుడు 2 సంస్కృతుల సమ్మేళనం అవుతుంది. మీకు ఒక అమ్మాయిని చెప్తాను. నేను 20 సంవత్సరాలకు పూర్వం అమెరికా పోయినప్పుడు ఆ అమ్మాయి నాసాలో పనిచేస్తుండేది. వాళ్ళ హస్బెండ్ నాకు ఒక ఫ్రెండ్కి మిత్రుడు, మేము అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తగినటువంటి వసతులే ఉన్నాయి. మాకు అందరికీ చాపలో దుప్పట్లో పడేశారు, కింద పడుకుని నిద్రపోయాం, బాగానే ఉంది. రాత్రంతా అమ్మని నాయన్ని చదువుకున్న స్కూల్ని బడిని కాలేజీని ఫ్రెండ్స్ని అన్నం వడ్డిస్తూ ఏడ్చేది, మమ్మీ ఇట్లా వడ్డిచ్చేది అనేది ఏడుస్తుండేది, ఇట్లా చేస్తుండేది.
అయ్యో బిడ్డ నలిగిపోతుందిరా ఈ కల్చరల్ ఎక్స్పోజిషన్లో అని అనుకున్నాను నేను. తెల్లారింది, అన్నీ వండి అక్కడ పెట్టేసింది, సర్దుకుంది, కారు తీసుకుంది, వెళ్ళిపోయింది. గొప్ప సైంటిస్ట్ ఆ అమ్మాయి, గొప్ప పని చేస్తుంది అక్కడ. ఇక్కడికి వస్తే ఆ అమ్మాయి ఇండియన్, అక్కడ నాసా వర్కర్, అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేసింది. ఆ అమ్మాయికి ఈ రెండు కల్చర్స్ మధ్య నలగడం వల్ల విద్యుత్ పుడుతుందండి. గొప్ప తెలివితేటలు వస్తాయి. వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా చాలా తేజ సంపన్నులు అవుతారు. రెండు కల్చరల్ కాన్ఫ్లుయెన్స్లో, రెండు కల్చరల్ సమైక్యమైన చోట వచ్చే ఆలోచనలు చాలా కొత్త ఆలోచనలు వస్తాయి. మీకు నేను వలస రచయితల జీవన విధానం అని ఒక నవల ఒక వ్యాసం రాశాను. అది అక్షరాని నాట్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన, దీంట్లో పుస్తకాలు కూడా వచ్చింది. ఆలోచనలు బాగున్నాయి అట్లా అన్నారు. సరే, సంతోషం దానికి. అక్కడ ఏమిటంటే ఈ సంస్కృతి నిన్ను వదలలేదు, ఆ సంస్కృతి నీ చుట్టూ ఆవరించుద్ది. నీ లోపల ఉన్నది నీ బాల్యం. మనం ఎంత పెద్దవాళ్ళైనా మన బాల్యం మన చుట్టూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిసరాలు చుట్టూ ఉంటాయి. రెండింటి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ ఇంటరాక్షన్ నుంచి అమెరికా వాడికి రానటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. ఇది సంస్కృతుల సమ్మేళనంలో వచ్చేటటువంటిది. అట్లా అక్కడికి వెళ్ళినటువంటి పిల్లవాళ్ళు తెలుగుని ఇంట్లో మళ్ళీ తల్లి మాట్లాడుతుంటుంది. నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు, శంకరెడ్డి అని ఒక, వాళ్ళ అబ్బాయి కంప్లీట్ అమెరికన్ లాగానే ప్రవర్తిస్తాడు. శేషమ్మ, శంకరెడ్డి వీళ్ళిద్దరూ అచ్చంగా తెలుగు వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు. వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏమన్నా ఉంటుందంటే ఏమీ లేదు. వీడి పిల్లవాడి ఆలోచన విధానికి తల్లిదండ్రులు అడ్జస్ట్ అయ్యారు. తల్లిదండ్రుల ఆలోచనకి పిల్లవాడు అలవాటు అయ్యాడు. తన జీవితం తను జీవిస్తున్నాడు. ఈ రెండు సంస్కృతాలు అతనిలో మిళితమయ్యాయి. ఈ మిళితమైనప్పుడు ఇతను ఈ రెండు సంస్కృతుల కంటే భిన్నమైన మనిషి అవుతున్నాడు. అది అద్భుతమైనటువంటి పరిణామం. నేను అందుకే ఎక్కడో ఒక చోట అన్నా, అమెరికాలో మనకున్న జనాభాలో 4 వంతులు లేరు. అమెరికాలో మనకున్న నేల కంటే 4 రెట్లు ఎక్కువ ఉంది. 3 రెట్లు, 3-4 రెట్లు రఫ్గా అది. ఇప్పుడు సగం మంది ఇండియన్స్ని తీసుకెళ్ళి అమెరికాలో బారేస్తే అమెరికాకి కావాల్సిన జనం ఉంటారు, ఇండియాకి సరిపడా జనం ఉంటారు. ఏదో ఫ్యామిలీ ప్లానింగ్, కంట్రోల్ అనక్కర లేకుండా ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఆ నేల ఆ జీవన విధానాన్ని నేర్పుతుంది. మాతృభాషలో భాగం నేల, సంస్కృతి, వాతావరణం, గాలి అన్నీ ఇవి అందులో భాగం. ఇది అవుతుంది అనేది నాకు బాగా ఉండే ఆలోచన అండి. ఎక్కడో రాశాను కూడాను, 4 రెట్లు అది, 4 రెట్లు ఇది, సమానంగా పంచుకుంటే అమెరికాతో సమానం అవుతాము, లేకపోతే పోటీ పడతాం. నా చిన్నతనంలో $1 అంటే 4.5 రూపాయలకి నేను ఆ పుస్తకం కొనుక్కునేవాడిని. ఇప్పుడు $1 అంటే 75 రూపాయలు పెట్టాలి. అవును. ఏమిరా మన రూపాయలు ఎందుకు విలువ తగ్గినాయి, వాళ్ళ $1 ఎందుకు విలువ ఉంది, దీన్ని ఆలోచించండి రా అని అంటే, ఇప్పుడు అమెరికాలో వాళ్ళ మాతృభాషలు అన్నీ ఒకటి ఉన్నాయి. అమెరికన్ ఇంగ్లీష్ ఉంది, అది కామన్ లాంగ్వేజ్ అయింది. వాళ్ళు కామన్ లాంగ్వేజ్ చేయగలిగిన వాడు బ్రిటిష్ వాడండి. అది ఎంత పెద్ద అచీవ్మెంట్ అండి వాళ్ళకి. ఇది ఇట్లా ప్రపంచంలో ఇక్కడ మనవాళ్ళు మేము ఇంగ్లీష్లో మాట్లాడతామని, మనవాళ్ళు సగం మంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో మాట్లాడక తప్పదు కూడాను. ఇంగ్లీష్ ఇండియన్ లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ కూడా. అయితే తెలుగు బాగా వచ్చినవాడు, అరవం బాగా వచ్చినవాడు, కన్నడం బాగా వచ్చినవాడు, మాతృభాష బాగా వచ్చినవాడు ఇంగ్లీష్లో గొప్పవాడు అవుతున్నాడు. అది ఆ దృష్టితో ఉన్నాను. సరే, మీరు మాట్లాడేది మనకు భాష సంగతి పక్కన పెట్టేద్దాం. సరే, చెప్పండి. అయితే గురుగారు, ఇప్పుడు అంటే తర్వాత అంటే మీకు పద్మశ్రీ వచ్చింది, తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, ఇప్పుడు మూర్తిదేవి వచ్చింది, తర్వాత రీసెంట్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. అంటే ఈ ప్రయాణంలో ఇంకా అంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకేమైనా డిస్క్రిమినేషన్స్ కానీ, తర్వాత ఇంకా ముందు వెనకలు ఇటువంటివి ఏమైనా కానీ మళ్ళీ, ఎందుకంటే చదువు తర్వాత PhD వరకు చూస్తే అన్నీ ఏంటంటే అది ఒక రకమైన పోరాటం. ఎందుకంటే ఎదగడానికి పోరాటం, మీకు ఆ తర్వాత అర్థమైంది. తర్వాత పోరాటం ఏంటి అని అంటే ఎదగడానికి కాదు పోరాటం, మార్పు కోసం పోరాటం. సో దీనిలో ఎలాగా అయింది? నేను PhD చేసిన, యూనివర్సిటీలో చేరిన,
యూనివర్సిటీలో పెరిగినా నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను సహాయం చేసేవాడుగా మారాలి అన్నది నేను బాగా గుర్తించిన విషయం. అది నేను బాగా జాగ్రత్తపడ్డా. ఇది పెద్ద విషయం, మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు ఒకరే సహాయం చేయరు, నేను 10 మందికి సహాయం చేసేవాడిని కావాలి. అయ్యాను, నేను చాలామందికి సహాయం చేసేవాడిని అయ్యా. ఈ రోజుల్లో నిస్సందేహంగా విశ్వవిద్యాలయాలు ఇన్నింటిలో తెలుగులో ఆచార్యులు ఉన్నారు అని అంటే చాలా వరకు నేను కారణం. అది నేను గర్వంగానే, నేను ప్రత్యక్షంగా పోయి వాడికి సహాయం చేశానో చేయలేదో కాదు, పరోక్షంగా నా ప్రభావం ఉంటుంది. నా ఆలోచన ఆయన కాగా నేను ఎందుకు కాలేను అనేటటువంటి ధైర్యం కూడా అవతల వాళ్ళకి వస్తుంది. అది ఒక పద్ధతి. రెండవది, ఈ అణిచివేతనో వివక్ష అనేదో కంటిన్యూస్గా ఉంటుందండి. అది ఎప్పుడూ పోదు. నేను ఆర్థికంగా దళితుడు సంపన్నుడైతే వాడికి సమస్య ఉండదు అని అనుకునేవాడిని. ఉంటుంది. మేధావి అయితే వాడిని ఎవడో ఆపలేడు అని అనుకుంటుండేవాడిని. ఆపడానికి ప్రయత్నం ఉంటుంది, నువ్వు ఆపుతాడా ఆపలేడా వేరే విషయం. అది వేరే విషయం. ఈ భారతీయ వ్యవస్థలో, వర్ణ వ్యవస్థలో హెచ్చు తగ్గులు ఈ లేయర్డ్ సొసైటీలో వాడు అడుగును ఉండవలసిన వాడు అనుకుంటూనే ఉంటారు చాలామంది, చాలా సందర్భాల్లో. ఇంకొకటి కూడా ఉంది, అతన్ని మనం ఆదరించాలి అనేటటువంటి దృష్టి కూడా వస్తుంది జనాల్లో. నేను అది గమనించా. అతన్ని ప్రేమించాలి. నేను ఒక దళితుడు దేవాలయంలోకి పోవడాన్ని గురించి మునివాహనుడైన నాటకం రాశానండి. దళితుడి అభివృద్ధిని గురించి రాశానని నాకు అనిపించింది. తిరుపతి ఆళ్వార్ గురించి, 12 మంది ఆళ్వారులో ఒక ఆళ్వార్ అతను. అక్కడ ఒక దేవాలయ పూజారికి ఈ ఆళ్వారికి మధ్య ఘర్షణ ఉంటుంది. ఆయన బ్రాహ్మణుడు, ఈయన దళితుడు. ఈ ఘర్షణ, దేవాలయంలోకి పోతాడు, దేవుడు వచ్చి దేవాలయంలోకి తీసుకురండి. ఇంత రాసిన తర్వాత నేను తిరుప్పాణ్ ఆళ్వార్ అనేటటువంటి ఒక అస్పృశ్యుణ్ణి చాలా అద్భుతంగా చిత్రించాను అని, నన్ను శ్రీ వైష్ణవులు ప్రేమించినంత ఎక్కువగా మరొకరు ప్రేమించలేదు. ఈయన దళిత పీడన తొలగాలని రాశాడు అనే మాట ఒప్పుకుంటారు. కానీ ఒక దేవుడి ప్రతినిధిని సృష్టించాడు. తిరుపతి ఆళ్వారి మీద మంచి పుస్తకం లేదు, గోదాదేవి మీద మంచి పుస్తకం ఉంది, ఇంకొక ఆచార్యుడి మీద మంచి పుస్తకం ఉంది. ఇది లేదు. ఆయన 10 పాశురాలు రాసింది. అది వాడు దళితుడు కాబట్టే వెనకబడ్డాడు, లేకపోతే అతనికే గొప్పతనం వచ్చేది. గొప్పతనం తన జీవితంలో సాధించాడు, దేవాలయంలో ప్రవేశించగలిగాడు, చరిత్ర అది. కానీ తన గురించి రాసిన వాడు ఎవడు లేడు. నేను రాసిన తర్వాత ఇది వాళ్ళకి ఆరాధ్యమైన పుస్తకమైంది. అట్లా దానికి వచ్చినటువంటి గౌరవాలు 6 లక్షల ప్రతులు అమ్ముడుపోయింది మునివాహనుడు. నాకు వచ్చినటువంటి సంపదలో చాలా భాగం అది ఇచ్చింది. ఇంకొక మాట చెప్తున్నా, ఈ పుస్తకం అమ్ముడుపోవడమే కాకుండా దానికి ఎన్ని గౌరవాలు వచ్చినాయో చెప్పలేను. అవార్డు వచ్చింది, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సాహిత్య అకాడమీ అవార్డు రాష్ట్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీ గవర్నమెంట్ ఇచ్చేది హంస, సాహిత్య అకాడమీ ఇచ్చేది అది వేరే, అది గవర్నమెంట్ కాదు. దాంట్లో నాకు కథలకు వచ్చింది, నాటకానికి వచ్చింది, విమర్శనకు వచ్చింది. ఈ 3 అవార్డ్స్ వచ్చాయి. అంటే రావడానికి వాళ్ళకి ఇష్టం కావడమే కారణం. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నా, ఈ పురస్కారాలు ఏమన్నా రావాలంటే ఇచ్చేవాళ్ళు బ్రాహ్మణులే ఉంటారు, వాళ్ళకి ఇష్టం కాకపోతే రావు. కరెక్ట్. వాళ్ళకి ఇష్టం అవ్వడం అంటే నేనేమో నా లక్ష్యమే సాధించుకుంటున్నా. ఇప్పుడు మన ఇంట్లో కూర వండుకుంటున్నామండి, మన కూర మనం వండుకుంటున్నాం, మసాలా వేసాం, వీధికంతటికీ వాసన వచ్చింది. వాసన ఈ వంటగది ఊహించింది కాదు, మనం చేసిన పని ఒకటి ఉంది, ఆ పని వల్ల మనకి ఆనందం ఉంది, అది అందరికీ కూడాను పరిమళాన్ని పంచిపెట్టింది. ఈ పరిమళం పంచటం వల్ల వచ్చినటువంటి లాభం చాలా ఉంది, చాలామంది చాలా గౌరవించేటటువంటి స్థితి. దీనికి యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది గురుగారు. అంటే
అంటే ఇది ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి. ఆయన యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఏమని అంటే అందరూ అంటుంటారు అండి మీరు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేయడం వల్లే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది హైదరాబాద్కి అని చెప్పేసి, సో మీరే తీసుకొచ్చారు అంటే ఆయన ఒక మాట అన్నారు, నేను నా స్వ విషయం వల్ల వచ్చాను, అంటే పిల్లల కోసం వాళ్ళ కోసం ఏదో కుటుంబ విషయాల పరంగా నేను వచ్చాను, ఇండస్ట్రీని తీసుకొద్దామని నేను రాలేదు. అలా జరిగింది. ఏంటంటే అప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్లకు కష్టం అవడము, అటు ఇటు తిరగడము, అది ఇది అని చెప్పేసి అందువల్ల వాళ్ళందరూ కూడా వచ్చారు, అంతేగాని నేను తీసుకొచ్చింది ఏమీ లేదని. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సో అది ఏంటంటే అలా పనికి వచ్చింది. సో మీరు రాసిన పుస్తకాలు కూడా ఏంటంటే మీరు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీ పని మీరు చేసుకెళ్ళిపోతున్నారు, అది రకరకాల పనులు చేసి పెడుతుంది. దానివల్ల వచ్చే పరిణామాలు వస్తున్నాయి. రైట్. అడ్డం పడుతూనే ఉంటాయి, సహాయం చేస్తూనే ఉంటాయి. సహాయం వచ్చినా అడ్డం పడినా అది వివక్ష వల్లే వచ్చిందనడానికి లేదు ఇప్పుడు. కరెక్ట్. కానీ బాగా చదువుకున్నందువల్ల వివక్ష పోతుందని కానీ, బాగా సంపన్నుడైనందువల్ల వివక్ష పోతుందని కానీ, గొప్ప ఉద్యోగం చేసినందువల్ల వివక్ష పోతుందని కానీ, ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఈ వివక్ష ఉండే తీరుతాయి. మనం ఏమీ చేయలేము. కానీ వాటిని ఎట్లా దాటుతాయి. ఇప్పుడు ఒకసారి దళితుడి కష్టాలు దళితుడు చెప్పుకుంటే బాగుంటుంది, వాడి అవస్థలో స్త్రీ కష్టాలు స్త్రీలు రాసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలిసి ప్రసవ వేదన నీకు నాకు తెలియదు ఆమెకే తెలుస్తుంది. అందువల్ల వాళ్ళ కష్టసుఖాలు రాయాలంటే కష్టాలు సుఖాలు పడ్డవాళ్ళు రాస్తేనే బాగుంటుంది అని అంటే లేదు, ఆర్థికంగా మనం అందరమే సమానమైతే అది కమ్యూనిజం మార్క్సిజం చెప్పే మాట, ఇవేవి లేకుండా పోతాయి అని చాలా ప్రసిద్ధుడైనటువంటి ఒక ఆయన నాతో ఆ రోజు అన్నాడు. మీ అభిప్రాయం అది, నా అభిప్రాయం ఇది. ఓ 15 రోజులు పోయిన తర్వాత 15 సంవత్సరాలు పోయిన తర్వాత ఆయన డిపార్ట్మెంట్కి వచ్చి ఆ రోజు ఇనాక్ గారు ఈ మాట అన్నారు, అది కాదు మాస్టారు ఇట్లా అనాలి అని చెప్పాను నేను ఆయనకి, నీ అభిప్రాయం ఇదే, నేను ఊరుకున్నాను, నేను తిట్టలేదు, నేనైతే తిట్టుండేవాడిని. ఆయన చెప్పిన మాట ఎంత విలువైన మాట నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. డబ్బున్నంత మాత్రాన స్త్రీలని దళితుల్ని పేదవాళ్ళని వీళ్ళందరినీ ఈ త్రైవర్ణికులు, ఆయన బ్రాహ్మణుడే, ఈ త్రైవర్ణికులు సమానంగా చూడరు, దూరంగానే పెడతారు. ఈ మోసం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మన దేశానికే ఈ దౌర్భాగ్యం ఉంది. ఆయన ఆ రోజు చెప్తే నాకు ఆయన అట్లా పేదవాడు కాబట్టి మాట్లాడుతున్నాడు అని అనిపించింది. కానీ లేదు, ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. తర్వాత మెచ్చుకున్నాడు, నేను కనపడితే కూడా ఒప్పుకున్నాడు. అంటే అటు జరుగుతాయి మనకి. గురుగారు అయితే అంటే మనకి పద్మశ్రీ అవార్డు గురించి చెప్పుకుని మళ్ళీ వదిలేసాము. అంటే పద్మశ్రీ అవార్డు 2014లో ఇచ్చినట్టున్నారు కదా, అంటే సాహిత్యంలోనే ఇచ్చినట్టుగా ఉన్నారు. అంటే అయితే దీనికి సంబంధించి అంటే మీరు అప్పుడు యాక్చువల్గా ఏ స్పెసిఫిక్గా ఏదో ఒక వర్క్ చేశారు ఇది అని చెప్పేసి ఉంటుంది కదా, ఏది ప్రధానంగా దేన్ని కన్సిడర్ చేసి ఇచ్చారు? అది నేను తెలుగు ప్రొఫెసర్ని కావడం, మొట్టమొదటి మాదిగ తెలుగు ప్రొఫెసర్, మాదిగ తెలుగు అనొద్దు, తెలుగు ప్రొఫెసర్ మాదిగాయన కావడం ఒకటి, మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ మాదిగాయన కావడం ఒకటి, సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్వి 3 పురస్కారాలు రావడం ఒకటి, ఇన్ని పుస్తకాలు రాశాడనేది ఒకటి, దళితుల గురించి, స్త్రీలను గురించి, బహుజనుల గురించి, మహమ్మదీయుల గురించి, గిరిజనుల గురించి, వాళ్ళ మీద జాలితో సానుభూతితో ప్రేమతో రాస్తాడు, పేదల పక్షాన నిలబడతాడు అనేది ఒకటి, కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శనం, పరిశోధనం, అనువాదం, ఇన్ని రకాల రచనలు చేస్తాడని, ఇంత విస్తృతమైనటువంటి సాహిత్య వ్యవసాయం, ఇంత విశాలమైనటువంటి మానవతా దృక్పథం, వేదన నుంచి వచ్చిన వాడికి కసే ఉండాలి కానీ ప్రేమ ఉంటుంది ఈయనకి. రైట్. ఈ ప్రేమ ఉండడం ఇవి విశేషమైన విషయాలు అని నా మీటింగ్లోనే. అట్లా ఇవి కన్సిడర్ చేయడానికి నా పేరు వాళ్ళ దగ్గరికి పోవాలి. 10 ఏళ్ల నుంచి అనంతపురం కలెక్టర్ పంపిస్తూ ఉండేవాడు, ఎవరికి పేరు రాస్తూ ఉండేవాడు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంపిస్తూ ఉండేది, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పటికే ఆంధ్రప్రదేశ్ పంపిస్తూ ఉండేది. ఇట్లాంటివి జరుగుతా కారణక ఏదో సందర్భాలు పనులు వస్తూ ఉండేవి. ఈ వస్తూ ఉన్నప్పుడు నువ్వు నిద్రపోతూ ఉన్నావు గురువుగారు, నువ్వేం పట్టించుకోలేదు, ఇట్లా ఉంటే ఎట్లా అని
ఒక మిత్రుడు వచ్చి నన్ను ఏం చేయమంటావు అని అడిగా. నేను గొప్పవాడిని అని నువ్వు ఎక్కడన్నా చెప్పాలి, నాకు ఇంతకు అర్హుడు, నేను అర్హుడని చెప్తే ఇస్తారా అంటే పత్రికల్లో ఈయనకి అర్హుడు, ఈయనకి ఇవ్వాలి అని రావాలి అని. నువ్వు రాయి వ్యాసం అయితే. అట్లా కొన్ని వ్యాసాలు వచ్చినాయి. ఓకే, నేను యోగ్యుడు అని వాళ్ళు వీళ్ళు నేనంటే ఇష్టపడేవాళ్ళు రాశారు. ఎట్లా తగిలింది. ఓకే. ఆ తర్వాత రీసెంట్గా వచ్చినట్టుంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. తర్వాత నెక్స్ట్ ఇయర్ కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ మాత్రం నేను రావాలని చాలా పట్టుదలతో ఉన్నా. ఎందుకంటే నేను చేసిందంతా సాహిత్యంలోనే కృషి. నాకు ఇక్కడేమో సాహిత్యంలో సాహిత్య అకాడమీ నుంచి 3 అవార్డ్స్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయి. కేంద్రం రాకపోవడం ఏమిటి? మీకు ఒక్క మాట చెప్తున్నా. ఇప్పుడు 1987లో మొదటిసారి నా ఊరబావి అనే కథల సంకలనం కన్సిడరేషన్లోకి పోయింది. దానికి రాలేదు. పాలకమూని పద్మరాజుకు వచ్చింది, గాలివానికి వచ్చింది, గాలివాని కథల సంకలనానికి. అప్పటి నుంచి 27 సంవత్సరాలు, కనీసం సంవత్సరానికి 1-2 పుస్తకాలు కన్సిడరేషన్లోకి వస్తూ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు రాలేదు. 15లో వచ్చింది. రాకుండా ఉండడానికి ఇవ్వని వాళ్ళకి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, రావడానికి నా కారణం నాకుంది. ఇప్పటికైనా వచ్చిందని నాకు ఆనందం. లేట్ అయినా కానీ వచ్చింది మొత్తం. అదే ఓకే. నంది అవార్డు ఒకటి చూసాం కదా, బంగారు నంది. అది దేనికి? నంది అవార్డు నేను రాసిన నాటకం ఒకటి వాళ్ళు తీసుకెళ్ళి, మునివాహనుడు నాటకం ఉంది, ఇది చెప్పాను కదా. అవును. అది కాకుండా దిక్కులేనోడని ఒక నాటకం ఉంది, అది అన్టచబిలిటీ మీదనే. వాళ్ళు ఏం చేశారంటే 2 కలిపి ఆడారు హుజూరాబాద్ వాళ్ళు. ఆ 2 కలిపి ఆడితే దానికి గౌరవ పురస్కారం వచ్చింది. రచయితకి పురస్కారం ఇచ్చారు. అది ఇది రచయితకి వచ్చిన పురస్కారం నంది రచయితకి. ఓకే, రచయితకి నంది పురస్కారం. నేనేం అడగబోయి డాన్స్ చేసింది, ఆడింది, నేను అడగబోయి నేను తీసుకోవడానికి కూడా పోలా, వాళ్ళే తెచ్చిచ్చారు. బాగుంది గురుగారు. మరి అంటే ఇప్పుడు నవతరానికి మీరిచ్చే సందేశం? సమాజం స్థితిగతులు గమనించి ఈ సమాజం ఇంతకంటే బాగుండాలి, ఇంతకంటే గొప్పదిగా ఉండాలి, ఇక్కడున్న మనం ఇంతకంటే గొప్పవాళ్ళం కావాలి అనే దృష్టి సమాజంలో కలగాలని బాగా ఇష్టం నాకు. దానికోసమే నేనేమి రాసినా చైతన్యం తేవాలి అనే దృష్టి నా రచనలకు ఉంటుంది. ఈ గొప్పతనం రావడానికి సామాజికమైనటువంటి హెచ్చుతగ్గుల్ని ఎట్లా మనం లేకుండా చెయ్యాలి అన్నదానికి ఒక పెద్ద ప్రమాదంగా నాకు కనిపించేది వర్ణ వ్యవస్థ. ఆ వర్ణ వ్యవస్థ లేకుండా ఉండే సమాజం చాలా గొప్పదవుతుంది. మనలో మనమే చీలికలు పేలికలై ద్వేషించుకునే స్థాయికి వచ్చాం. దీనివల్ల ఉపయోగం లేకపోగా ఈ వర్ణ వ్యవస్థ వల్ల ద్వేషమే మిగులుతూ ఉంది. అది లేని సమాజం వస్తే బాగుంటుంది అని. ఉన్నవాడు చాలా కోటీశ్వరుడు ఉన్నాడు, లేనివాడు అడుక్కు తినే పేదవాడు ఉన్నాడు. ఒక అమ్మాయి అడుక్కు తింటూ ఉంటే అరాచకాలకు గురయ్యి చనిపోతూ ఉందని మొన్న పేపర్లో చదివాం. ఇదంతా చూస్తూ ఉంటే అడుక్కు తినేవాడు ఉండకూడదు, సంపన్నుడు ఉంటే చింతలేదు. కానీ పేదవాళ్ళందరూ కూడా పేదరికాన్ని దాటాలి, పీడింపబడే కులాలు పీడనను దాటాలి, దోపిడీ చేస్తూ ఉండేటటువంటి సమాజం దోపిడీకి దూరంగా ఉండాలి, భయంతో బ్రతుకుండకూడదు, స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించే సమాజం రావాలి అని ఎప్పుడూ నాకు ఆశగా ఉంటుంది. ఆ ఆశ ఎట్లా నెరవేరుతుందో చెప్పలేము, కానీ వీలైనంత వరకు మనం చెప్తూనే ఉంటాం. ఈ రాజకీయ వ్యవస్థ వల్ల భయం కూడా పెరుగుతూ ఉంది. ఈ రాజకీయ వ్యవస్థ వల్ల దుర్మార్గం కూడా పెరుగుతూ ఉంది. వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు చేయరని పనులు చేస్తున్నారు. ఇది ద్రోహం అని అనుకోకుండానే ద్రోహం చేస్తున్నారు. సమాజాన్ని మొత్తాన్ని ఉద్ధరిద్దాము అనుకున్నవాడు మహర్షుల్లో లేరు,
రాజకీయ నాయకుల్లో లేరు, మేధావుల్లో లేరు, ఆలోచన పరుల్లో లేరు, సంపన్నుల్లో లేరు. పేదవాళ్ళల్లో కసి, ద్వేషం, హింస, చేతైంది నాశనం చేద్దాం, ఈ వ్యవస్థను కూలుద్దాం అన్న దృష్టి బాగా పెరుగుతూ ఉంది. ఇది పెరగకూడదు అని నాకు దుఃఖం ఉంది. వాళ్ళు ఇట్లా చేయకూడదు అని వేదన ఉంది. ఈ రెండింటి మధ్యకి సమాజం రావాలి అని పీడింపబడేవాళ్ళు లేకుండా, పీడించేవాళ్ళు లేకుండా, సంపన్నులు లేకుండా, పేదవాళ్ళు లేకుండా అందరూ వీలైనంత సమానంగా, అందరూ వీలైనంత వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతికేటట్లుగా, వాళ్ళ శ్రమని వాళ్ళు ఉపయోగించుకునే, శ్రమ చేయకుండా ఉండేవాడు ఉండకూడదు, శ్రమ చేయకుండా ఉంటే జీవితం గడుస్తుందని ఎవడు అనుకోకూడదు. ఈ రెండూ లేకుండా మనుషులు తయారయ్యి శక్తి సంపన్నులు కావాలని నా లక్ష్యం మొత్తం వాటి చుట్టే తిరుగుతుందండి. ఏమి రాసినా ఆ కాలం కోసం నిరీక్షించడం, దానికోసం ఆలోచించండి అని చెప్పడం, అందుకు ప్రయత్నించండి అని చెప్పడం నాకు బాగా ఇష్టం. ఇప్పుడు కాలేజీలు పెరిగి చాలామంది చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదివే ఉంది. అందరూ మా కాలంలో బిఏ చదివేవాళ్ళు ఇప్పుడు బిఈ చదువుతున్నాం అంటున్నారు. బిఈ చదువుతున్నారు, అవకాశాలు చాలా ఉన్నాయి, అవి అందిపుచ్చుకునే దశకు రావడంలా. ఇప్పుడు అమెరికాకో, బ్రిటన్కో, జపాన్కో, చైనాకో, రష్యాకో వెళితే వీళ్ళకి అవకాశాలు వస్తాయి, వీళ్ళు పోరు. తల్లి నేల నమ్మకం బాగానేందో వదలరు. రెండవది, ఇక్కడే పోటీ ఉంది, పోటీలో నిలబడలేకుండా ఉన్నారు. ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి, కాంపిటీషన్ వస్తుంది, కొద్దిమందే గెలుస్తున్నారు, కొద్దిమంది పోతున్నారు, ఖాళీలు అట్లాగే ఉంటున్నాయి, మనుషులు అట్లాగే ఉంటున్నారు. పోటీ ప్రపంచంలో విద్యలో పోటీ రకంగా శ్రమించే శక్తి నుంచి రావాల్సినటువంటి శక్తి రావడం లేదండి. నువ్వు ఈ పని చేసుకోకూడదా అంటే బ్యాంక్ ఆఫీసరే అవుతాను, లేదు నువ్వు చదువుకున్నావు కదా, ఈ జూనియర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ ఉంది, చెయ్యి, నువ్వు చెప్పగలవు పాఠం, ఏవాడు దగ్గరికి పోయి నేను చెప్పాలన్నా, కూర్చుని ఇట్లా ఏవో కొన్ని ఉద్యోగాలు గొప్పవి, కొన్ని కాదు అని క్రియేట్. తర్వాత ఒక రకమైనటువంటి జీవితం గొప్పదనుకోవడం. పేదరికాన్ని అనుభవించడానికి అలవాటు పడిపోతున్నారని భయంగా కూడా ఉంది నాకు. అది దుఃఖం కూడా కలిగిస్తుంది. దాన్ని జయించాలని, అది దాటి బయటికి రావాలని, ఎప్పుడైతే తన ఉనికిని తాను చాటుకోవడం కోసం మనిషి బయటకు వస్తాడో ఒక అసమర్థుడిని సమర్థుడిని చేస్తాడండి. ఈ అసమర్థత పోతే దేశానికి మేలు. అందుకోసం పోరాటం చేయటం అన్నటువంటిది కత్తులు కటార్లు తీసుకుని కాదు, నీ వ్యక్తిత్వంతో నువ్వు సాధించుకోవాలి. ఈ సాధన కోసం మన చదువుకుంటున్న వాళ్ళందరూ గట్టి ప్రయత్నాలు చేయాలని అనిపిస్తుంది. నేను ఒక పిల్లవాడికి నేను ఎక్కడన్నా నీ పెడతాను, 15,000 ఇస్తారు, నువ్వు బీటెక్ అయిపోయి ఉన్నావు, ఇంటి దగ్గర ఎందుకుంటావు, అమ్మ నాన్నలకు బరువు, నీకు మోటార్ సైకిల్ బరువు, దానికి పెట్రోల్ దొరకదు, ఈ తలకాయ నొప్పి ఎంత రాను ఉన్న దగ్గరికి అంటే వస్తాను. నువ్వు చేయాల్సిన పని ఏముండదు ఇక్కడ, వాళ్ళు ఏం చెప్తారో చెయ్యాలంతే, 10 నుంచి 5 దాకా నువ్వు అక్కడ ఉండు, పాఠం చెప్పమంటే చెప్పు, లేదు ఆ ట్యూటోరియల్స్ దిద్దామంటే దిద్దు, నువ్వు ఏదో చేయాల్సిన పని, నీకు నీ శక్తికి మించిన పని వాళ్ళు ఏం చెప్పలేరు. నీ డిగ్రీ తెలుసు, నువ్వు సాధించింది ఏందో తెలుసు, అదే చేస్తారు. నువ్వు చేరారంటే వాళ్ళు చెప్పిన పని నేను సరిగ్గా చేయలేకపోతే, ట్యూటర్గా పోస్టు, నువ్వు చెప్పిన పని నేను సరిగ్గా చేయలేకపోతే ఎవడరా నేను ఇక్కడ పెట్టిందని నిన్ను తిడతారో ఏమో, నీకు చెడ్డ పేరు నేను తెచ్చిపెట్టలేనని రాలేదండి వాడు. నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, నువ్వు జీవితంలో పోటీ పడడానికి నిలబడరా అని చెప్తే నేను ఊరికి పోతే నాకు కనపడ్డావు, ఎక్కడ రమ్మని తీసుకొస్తాను అని. అట్లా పోటీకి నిలబడడం లేదండి మనుషులు. నేర్చుకుంటాడు కదా వాడు. నేను పుడుతూనే నాకు తెలుగు వచ్చా. మీకు ఒక మాట చెప్తా, 6వ తరగతిలో మా మాస్టరు ఆచార్య గారు అని చెప్పారు. ఆయన పద్యం చదవమంటే తప్పులు చదువుతానని నేను చదవకుండా ఉండేవాడిని. నేను పూర్తిగా బాగా చదవలేను, తప్పులు పోతాయి అని చదవకుంటే తప్ప, అప్పచెప్పకుండా ఉంటే తప్ప, తప్పులైనా చెప్పడం తప్ప నాకు తెలియలేదు అప్పటికి. ఒకసారి ఏం చేశాడు, నాకు జుత్తు పెరిగేది బాగా. మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి. జుత్తు ఎందుకు నాకు పెరిగేది అంటే, మాకు కత్తిని ఎవరు వేయరు, గడ్డం గీకరు ఎవరు,
మా వాళ్ళే ఎవరన్నా దయదలిచి కత్తిరేయాలి, లేదా గుంటూరులో రోడ్డు మీద కూర్చుని ఉండేవాళ్ళు ఎవళ్ళన్నా రాయి మీద కూర్చోబెట్టి గీకితే గీకుతారు. గీకే వెళ్ళాక మావాడు ఒకడు ఉంటాడు, వాడు సూర్యోదయాన్ని మొదలుపెట్టి సూర్యాస్తమైందాక కత్తిరేస్తూనే ఉంటాడు, ఆ కత్తిరి తెగదు. అట్లాంటి వాడు అవస్థ ఉండి నేను జుత్తు పెంచుకునేవాడిని విపరీతంగా. దాంతటికి నూనె రాయలేక మా అమ్మ వదిలేసేది, నేను నీళ్ళు రాసుకుని వచ్చేవాడిని. కొద్దిసేపటిగా వారిపోయాయి. అవి జుట్టు పట్టుకుని ఇసి బయట పారేసాడండి, పద్యం చెప్పలేదు, బయట పారేసాడు ఆచార్య గారు. ఆయన నన్ను ముట్టుకోవడం పెద్ద సంగతి అన్నమాట. బయట పారేసి చేతులు కడుక్కొని నాన్న అవస్థ పడి డస్టర్కి చాక్ పీసు తూళికి దాన్ని చేయంత రాసుకొని నువ్వు పద్యం చెప్పిందాక రావద్దన్నాడు. నేను ఆడే కూర్చున్నా, 2 రోజులు కూర్చున్నా, 3 రోజు చదివి వచ్చి చెప్పా. నువ్వెందుకు చెప్పలేదురా నిన్న అన్నాడు. నేను ముందు నా క్లాస్మేట్లకి పాశం వెంకటేశ్వర్లు అని ఉన్నాడు, వాళ్ళకి వినిపించే ముందు కరెక్ట్గా చెబుతున్నావురా, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆయనకి చెప్తే నువ్వు నేను మొన్న ఎందుకు చెప్పలేదని అడిగాడు ఆయన. మన దగ్గర సమాధానం లేదు, తెలియదు. తప్పు చెప్తే తంతాడనే భయం తప్ప తప్పులు లేకుండా ఎట్టో కొట్ల పద్యం చెప్పేస్తే చాలా అని అనుకోలేదు నేను. ఎప్పుడైనా ఆయన అడిగితే తప్పులో ఒప్పులో చెప్పేయడం మొదలుపెట్టా. రే తప్పులు చెప్తున్నా అట్లా కదా ఇట్లా చెప్పాలి అనేవాడు. కరెక్షన్కి అవకాశం వచ్చింది. నేను ఫస్ట్ లెక్చరర్కి క్లాసుకి పోవడానికి ముందు నేను గొప్ప రచయితని, బాగా రచనలు చేస్తున్నప్పటికే చాలా 20వ సంవత్సరానికి నా పుస్తకాలు ప్రింట్ అయినాయి. 60లో నా పుస్తకాలు 2 వచ్చినాయి. ఏం చేద్దామని అనుకొని నాకు పల్లె భాష, తల్లిదండ్రులు మాట్లాడే భాష కొన్ని ఇబ్బందిగా ఉంటుంది మాట అనుకోవడానికి కూడా బయట. ఆ మాటలు లేకుండా వాక్యాలు రావు. అక్కడ మాటలు లేకుండా మాట అనడం రాదు. ఇంత చదువుకున్న మాస్టర్కి ఇంత రాస్తున్నాడు, బాగా చదువుకున్నా, బాగా రాస్తున్నా, ఇవి బాగా రాస్తా, బాగా చదువుకుంటా, మాట్లాడవలసి వస్తే నాకు ఇబ్బంది వస్తూ ఉంది. ఈ ఇబ్బంది నుంచి ఎట్లా తెప్పించుకోవాలని ఏమనుకున్నానంటే మానవ సేవయే మాధవ సేవ అనేది డిక్టేట్ చెప్పాలి. వాళ్ళు రేపేమో దాని కాంపోజిషన్ రాస్తారు. అది నేను చేయాల్సింది. ఆ రోజు పద్యాలు కొన్ని, కొటేషన్స్ కొన్ని, అవన్నీ రాసుకొని చెప్పాల్సిన మాటలు రాసుకొని ఈ మాటల మధ్యలో ఇవి చెప్తూ చేద్దాము అని అనుకొని తయారై వచ్చా. కొంచెంసేపు చెప్పాను వాటిని. చెబుతూ ఉంటే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, రాసుకున్నవి బాగా ఎక్స్ప్లెయిన్ కావట్లేదు అనిపించింది. 3 రోజులు ప్రిపేర్ అయ్యా గంటకి క్లాస్కి. ఆ గంట సేపు చెప్పడానికి మొదట్లో రాసుకున్నవి చెప్పాను. మామూలు నా మాటలు మాట్లాడడం ప్రారంభించా. నేను ఎట్లా రాస్తానో అట్లా మాట్లాడడం లాంటిది చేద్దామని నిర్ణయించుకున్నా. ఆ మాటలు రాకుండా, పల్లెల మాటలు రాకుండా చేద్దామని నిష్టగానే ఉన్నా. రాబోతా ఉంటే వస్తుందిరా ఈ మాట అని అనిపిస్తే నాలుగు కొరుకుని ఆగిపోయి మళ్ళీ వేరే మాట్లాడుకునేవాడిని. గంట క్లాసు 1.5 గంటలు తీసుకున్నా. ఎల్ఆర్కే వచ్చి నిలబడ్డాడు, ఇంగ్లీష్ మాస్టర్. నెక్స్ట్ గంట అయింది, ఆయన వచ్చి అక్కడే నిలబడ్డాడు. చెమటలు పెట్టి తడిచిపోయింది, బండి తడిసింది, షర్ట్ తడిచిపోయింది. భయం. పిల్లలు చాలా సంతోషంగా వింటున్నారు. ఎవడు కూడా క్లాస్ అయిపోయింది పోసారు నువ్వు అని అంటల్లా. చెప్పేసి అయిన తర్వాత నాకు ఎందుకో సమయం ఎంత అంటే అప్పటికే ఎక్కువ అయింది. బయట చూస్తే ఎల్ఆర్కే నిలబడి ఉన్నాడు. సారీ సార్ అన్నాను అక్కడి నుంచే. పర్లేదు చెప్పు, ఈ గంట తీసుకుంటానంటే తీసుకో అన్నాడు ఆయన. లేదు సార్ అని అంటే నేను గిన్నె దగ్గర సరుకులేదు, అయిపోయింది. బయటకు వచ్చేస్తే అక్కడే ఉండి ఆయన, నువ్వు బాగా పాఠం చెప్తున్నావు, ఇట్లాగానే నువ్వు పాఠం చెప్పేవాడు అయితే నీకు చాలా మేలు జరుగుతుంది, భవిష్యత్తు బాగుంటుంది. ఆయన నాకు టీచరు, నాతో కొలిగ్గు. ఏసీ కాలేజీలో నేను స్టూడెంట్ని, ఏసీ కాలేజీలో నేను లెక్చరర్ని. సరేనని బయటకు వచ్చాను. పిల్లలందరూ వచ్చారండి. నేను స్టాఫ్ రూమ్కి వెళ్ళిన దాకా పిల్లలంతా అడ్డుపడి వచ్చారు. నేను 1 గంటకే మంచి టీచర్ అయిపోయా. ఆయన వచ్చి డిపార్ట్మెంట్లో ఎల్ఆర్కే వచ్చి, రాధాకృష్ణమూర్తి గారు ఎల్ఆర్కే వచ్చి, వీడు చాలా బాగా చెప్తున్నాడు పాఠము, నేను విన్నాను, చాలా బాగా చెప్తున్నాడు, మాధవ సేవ అన్న దాని మీద ఎంతసేపు చెప్పినా ఏం చెబుతాను కూడా చెప్తానే ఉన్నాడు, పిల్లలు గప్చుప్పు వింటున్నారు. ఒకటి నాకుండే శక్తి ఆపకుండా చెప్పడం ఒకటి, అదే కొంచెం కంట్రోల్ తెస్తుంది. ఆలోచనలుగా చెప్పడం ఒకటి,
ఇట్లాంటివి చెప్పిన మాట చెప్పకుండా ఉండడం ఒకటి, ఇటువంటి వాటి వల్ల బాగా ఇష్టమై పిల్లలు వింటున్నారు. అప్పటి నుంచి మీరు ఎప్పుడు క్లాస్కి వస్తారని అడగడం మొదలుపెట్టారు వాళ్ళు. పాపి శాస్త్రి గారు నా క్లాసు నువ్వు తీసుకోపోని పంపించేవాడు. వాళ్ళకే అంత తలపండిన వాళ్ళు వీడికి అనుభవం రానిలే అని, వీడు నేర్చుకొని అని, అట్లా బాగుండేది. అట్లా చెప్పడం ప్రారంభించిన తర్వాత మీరు ఇప్పటికీ గమనించండి, నేను మీతో మాట్లాడే మాటలు ఒకటి, ఇదే నేను క్లాసులో మాట్లాడతా, ఇదే నేను రాస్తా. నేను మామూలుగా మాట్లాడే మాటలు కాదు ఇవి. అది నాకు ఒక రకమైనటువంటి ఆలోచన. ఇప్పుడు బేకను తన వ్యాసాలు రాసే ముందు అతను మాట్లాడే పద్ధతి భిన్నంగా ఉంటుందని, రాయడం వచ్చేసరికి అతనంత క్రిస్ప్గా రాయగలిగిన వాడు ఇంకొకటి ఉంటాడని అంటారు. అది రాస్తేనే వస్తుంది. నాకు నేను ఎట్లా రాస్తానో అట్లా మాట్లాడాలని నేను ఎప్పుడు అనుకున్నానో అప్పుడు ఆ వాక్యాలు పర్ఫెక్ట్గా రావడం ప్రారంభించాయి. ఇప్పుడు మీరు నేను ఎంతసేపు మాట్లాడినా దీన్ని జాగ్రత్తగా రాస్తే మంచి వాక్యాలుగా తయారవుతాయి, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అందువల్ల ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సో అంటే భాష మీద ఆ రకంగా అంటే ఏదైతే రాస్తున్నారో అదే విధంగా మాట్లాడడం కూడా అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి బాగా నచ్చింది. ఈ రోజుల్లో చూస్తే అంటే ఇప్పుడు రీసెంట్గా టీచర్స్ని వాళ్ళని కనుక చూస్తే అంత డెడికేషన్ కానీ అటువంటిది లేదు చెప్పొచ్చు. ఎందుకంటే మా చిన్నతనంలో కూడా ఉండేది. నాకు ఇప్పుడు 38 సంవత్సరాలు, 39. మా చిన్నతనంలో కూడా ఎందుకంటే పిల్లలు ఎలాగైనా వీళ్ళు వృద్ధిలోకి రావాలని కొట్టేవారు, తిట్టేవారు, అన్నీ బాగుండేది. అంటే కొడతారని భయం ఉండేది. ఇప్పుడు మీకు ఎలాగా కానీ భయం ఉండేది, కానీ వాళ్ళు కొట్టినా కూడా కోపం వచ్చేది. కరెక్ట్, మనకు అంగీకారమే, తల్లిదండ్రులకి అంగీకారమే. ఈ రోజు అలా కాదు. ఇప్పుడు ఏంటి అంటే కొడితే తల్లిదండ్రులు వస్తారు, ఏ కేసులు పెడతారో అని భయం. అంటే ఇలా స్టార్ట్ అయింది కల్చర్ అనేది. అసలు తిట్టనెవరు, కొట్టనెవరు, ఏమి చేయనివ్వరు, ఎలా బాగుపడతారు? ఇప్పుడు పిల్లల్ని అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మంచి చెడు అనే విచక్షణ అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటారు వాళ్ళు? తల్లిదండ్రులు, గురువు. ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తారు, ఫ్రెండ్స్. మరి ఈ ఫ్రెండ్స్ దగ్గర తెలీదు ఎలాగును. సో నేర్చుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు, బంధువులు, గురువు. ఎక్కువ ఉండేది గురువుల దగ్గర. కానీ వీళ్ళకి ఆ ఫ్రీడమ్ లేదు, అంటే నమ్మకం లేదు. తల్లిదండ్రులకి వీళ్ళ మీద నమ్మకం లేదు, వీళ్ళకి ఆ బాధ్యత కూడా ఉండట్లేదు. సో మరి దాన్ని ఎలాగ మరి దీన్ని ఫుల్ఫిల్ చేస్తేనే కదా, ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే మనం. ఇప్పుడు ఏమైందంటే అండి, అధ్యాపకుడు అన్నది ఒక తపస్సులాగా భావించే కాలంలో తపస్సు ఫలితాలు బాగా వచ్చాయి. అవును. ఇప్పుడు ఒక వృత్తి, వ్యాపకం, ఉద్యోగం, జీతం వచ్చేది అనుకోగానే గంట దాకా అక్కడ ఉంటే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు గంట చాలకుండా వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు గంట సేపు అక్కడ ఉంటే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. ఏం చెప్పినా వాళ్ళ ముఖం వాళ్ళే వింటారు అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. నేను చెప్పిందే వింటారు అనుకునే మాస్టర్లు తగ్గారు. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఇప్పటికీ నా స్టూడెంట్స్ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు గురుభక్తి చూపిస్తారు. మీ గురించి రోజు అనుకుంటామని చెప్తారు, నా పిల్లలకి చెప్తానని అంటారు. ఇట్లాంటిది వేయగలిగినటువంటి ముద్ర. అప్పుడు మంచి పిల్లలు బాగుపడాలి, పోనీ నేను బాగా చెప్పాలి, పోనీ నన్ను వీళ్ళు మా టీచర్ మంచివాడు అనుకోవాలి అనే తపన ఒకటి అవసరం అండి. ఆ తపన ఉంటే ఎక్కడైనా సరే తపన ఉంటే మంచి పనులు వస్తాయి. ఈ నా రచన చదవాలి, నా రచన వాళ్ళల్లో చైతన్యం తేవాలి అని నేను అనుకుంటే మంచి రచన వస్తుంది. నేను ఏదో కాలక్షేపానికి రాస్తాను అనుకుంటే రాదు. పోటీల్లో నిలబడతాము, గెలుస్తాము, ప్రైజులు వస్తాయి. ఇవన్నీ రావడం వెనక నేను చేసే పని చిత్తశుద్ధితో చేస్తాను, ప్రయోజనకరంగా ఉంటుంది, దేశానికి మేలు. అట్లా మంచి టీచర్లు ఇప్పటికీ ఉన్నారు, తగ్గిపోయారు ఉన్నారు. కానీ మేము తెలుగు చదివాం, అక్కడ 12 మంది ఆంధ్ర యూనివర్సిటీలో, హైదరాబాదులో 10 మంది, సంవత్సరానికి 22 తయారయ్యేవాళ్ళు. ఇప్పుడు తెలుగు ఎంఏ చదువుతున్న వాళ్ళు సంవత్సరానికి బయటకు వచ్చేవాళ్ళు 2000కు పైన. వీళ్ళందరికీ ఉద్యోగాలు. నేను పాస్ అవ్వగానే నాకు 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు పాస్ అవ్వగానే ఉద్యోగాలు వచ్చేది లేదు. కొద్దిమందికి వస్తాయి, కొద్దిమందికి రావు. వీళ్ళు వేరే ఆలోచనలు పెట్టుకొని ఇక్కడ మాస్టర్ అవుతారు.
చాలామందికి ఇప్పుడు అధ్యాపకులకి వేరే వ్యాపకాలు ఉంటాయి. అవును. ఆ వ్యాపకాలు చూసుకుంటూ ఇక్కడ ఇది చేస్తారు. ఒకటి కాలక్షేపం, ఒకటి అవసరం, ఒకటి సంపాదన, ఇట్లా దృష్టి ఉంటుంది. అవును. నేను ఒక్కొక్కప్పుడు అనుకునేవాడిని, నేను ఈ రాతకోతలు పెట్టుకోకుండా వాళ్ళకే పాఠం చెప్పేది నేర్చుకుంటే మేలా అని అనుకుని ఆలోచించేవాడిని. నేను వాళ్ళకి కావాల్సినంత పని చేస్తున్నాను, నాకు ఇంకా సమయం మిగిలిపోతుంది కాబట్టి ఇది రాస్తున్నాను, ఇది వాళ్ళకి పనికొస్తుంది, వాళ్ళ తర్వాత వాళ్ళకి పనికొస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకి పనికొస్తుంది అని ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, నేను తరగతి గదికి మాత్రమే పరిమితమైన అధ్యాపకుడిని కాదు, నా అధ్యాపక వృత్తి పెద్దది, నేను చాలా చెప్పాలని అనుకుంటున్నావు, చెప్పాలి, అందుకోసం నేను రాస్తాను అనుకునే సంకల్పం వచ్చింది నాకు. అది అట్లా వచ్చిన తర్వాత నాకు రచన బాగా పెరిగింది. ఇప్పటికి మొన్నటిదాకా ఇప్పటికీ నేను రచన చేస్తూ ఉంటాను. ఇప్పుడు 104 పుస్తకాలు ప్రింట్ అయినాయి. ఇవి హిందీలోకి 28 తర్జుమైనాయి, ఇంగ్లీష్లోకి 16 ఎన్నో తర్జుమైనాయి. ఇంగ్లీష్లోకి తర్జుమ అవడం కష్టంగా ఉంది, హిందీలోకి తర్జుమ అవడం ఈజీగా ఉంది. సరే, నేనే రాశాను ఇంగ్లీష్లో కొన్ని, నేనే తరువాత చేసిన కొన్ని. తర్జుమా చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది నాకు, రాయడానికి అంత సమయం పడుతుంది. అందుకోసం తర్జుమా చేసే పని కాకుండా రాసే పని పెట్టుకోవాలని నాకు. ఇంగ్లీష్లో రాస్తే తప్ప ఎక్కువ మందికి తెలిసేటట్టుగా చేయలేను అని ఆలోచన వస్తుంది. ఇట్లా రకరకాల అయినా సరే కృషి జరుగుతూనే ఉంది. నేను చెప్పాలనుకుంటున్నది, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమించటం మానం, కరెక్ట్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆదరించటం ఆపం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన దోవ తప్పం, మనం ఎట్లా నడవాలనుకున్నామో అని నడుస్తాం. ఎవరిని బాధించను, అందరినీ ప్రేమిస్తాను అని అనుకోవడం వల్ల నాకు ఆరోగ్యం బాగుంది, ఆలోచనలు బాగున్నాయి, రచన చేసే శక్తి పెరుగుతూ ఉంది, ఏ రకమైనటువంటి రోగం రుష్టు లేకుండా ఉన్నాను. ఎక్కువ మాట్లాడితే గొంతు రాస్తుంది అంతేగాని సుఖంగా ఉన్నాను. ప్రేమించమని, ప్రేమ పంచమని, ప్రేమ కోసమే జీవించమని, ఈ ప్రేమ మనుషుల పట్లే కాదు, పశుపక్షుల పట్లే కాదు, ప్రాణికోటి పట్లే కాదు, విశాలమైన విశ్వం మీద మట్టిని కూడా ప్రేమించి దాన్ని కూడా ఆదరించాలి అనే దృష్టితో మనం జీవించాలి అనేది నాకు ఉన్న పూర్తి సంకల్పం. ఆ సంకల్పమే ప్రవీణ్ కుమార్ గారు మీతో కూడా నేను చెప్పగలను. అంతే, అది చాలా మంచి విషయం అండి గురుగారు. ఎందుకంటే ఈ రోజుల్లో తగ్గిపోతున్నదే అది. అవును, మీరు అన్నట్టుగా ఏంటి అంటే ద్వేషం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అంటే అందరూ పెంచి పోషిస్తున్నారు కూడా, ఎందుకంటే వాళ్ళకున్న సామాజిక అవసరాలు లేకపోతే ఏదో ఒకటి రాజకీయ అవసరాలతో పెంచి వ్యాపార అవసరాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. వ్యాపారం వల్ల పెంచేదానికంటే కూడానండి రాజకీయం వల్ల పెంచుకున్న ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే దానికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. అంటే మరి మీకు చెప్పేది అంతటి వాడిని కాదు, పర్లేదు. అంటే ప్రపంచం అంతా కూడా వ్యాపార సామ్రాజ్యాలు ఏవైతే ఈరోజు ఉన్నాయో అవే ఏలుతున్నాయి. అంటే రాజకీయాల్లోకి దూరరు వాళ్ళు, కానీ ఈ రాజకీయాలు వాళ్ళే. కరెక్ట్, అందుకే అన్నాను. అందుకే ఆ మాట అనడానికి కారణం అదే. ఎందుకంటే వాళ్ళ వ్యాపార అవసరాల కోసం వాళ్ళు నడుపుతున్నారు వీళ్ళని, వీళ్ళు రన్ చేస్తున్నారు, తోలు బొమ్మలు ఆడుతున్నారు. అంతే. మీకు తెలియదేం కాదు, ఇండియాలో వ్యాపారస్తులు భారతదేశాన్ని రాజకీయాన్ని నడుపుతున్నారు. కరెక్ట్. డబ్బు రాష్ట్రాలను నడుపుతూ ఉంది. అంతే, వ్యాపారమైనా కాకపోయినా డబ్బు నడుపుతూ ఉంది. అమెరికాలో ఒక్క చిన్న పదవి కూడా కోరుకోరు వాళ్ళు. ఇజ్రాయెల్స్ కరెక్ట్గా చెప్పారు. బ్యాంకులన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి అమెరికాలో. నేను ఇంకా మీకు అదే చెప్పబోతున్నాను. ఇది ప్రపంచం అంతటా అనడానికి కారణం, ప్రధానమైన కారణం అమెరికాయే. ఎందుకంటే లేదు, అన్ని చోట్ల అంతే. రష్యాలో అంతే, జపాన్లో అంతే, చైనాలో అంతే. చైనాలో అయితే పావలవాడు కూడా పెద్ద వ్యాపారి. కరెక్ట్. అన్నీ అక్కడ జరుగుతాయి. ఇక్కడ మీకు నాకు తెలిసినంతలో చెప్తాను, అమెరికాలో కెన్నడీని చంపమన్నా, లింకన్ని చంపమన్నా ఇస్రాయేల్ బ్యాంక్ అని చెప్పాల్సిందే. కరెక్ట్. అంతే అంతే, తిరిగి ఏమి లేదు. వాడు ఎక్కడ కనపడ్డు, బిడన్కి కాళ్ళు చేతులు కట్టేసినా విప్పినా వాడే. కరెక్ట్. చూసాం కదా,
ఆచార్య ఈనాక్ గారి ఆంతర్యం, అంతరంగం, ఆవిష్కరణ అంతా కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది. మరొక ప్రముఖునితో కలుద్దాం. థ్యాంక్ యూ.